శ్రీ గురుదేవాయ నమః. ఓం సల్లక్షణ సమారంభాం చిదానందేతి మధ్యమాం అస్మదాచార్య పర్యంతాం వందే గురు పరంపరాం. ఓం గీతామృత మహోదధయే నమః. ఓం గీతామృతాస్వాద ఆనందాయ నమః. ఎక్కడున్నాం? ఎన్నది? ఏ శ్లోకం? 28. అయితే మేలుకుతో ఉన్నారు. చెప్పండి. 3వ అధ్యాయం 28వ శ్లోకం. తత్వవిత్తు మహాబాహు గుణకర్మ విభాగయోః గుణేషు వర్తంతే ఇతి మత్వా న సజ్జతే. ప్రకృతేర్గుణసమ్మూఢాః సజ్జంతే గుణకర్మసు తాన్ అకృత్స్నవిదో మందాన్ కృత్స్నవిన్ న విచాలయేత్. మయి సర్వాణి కర్మాణి సన్యస్యాధ్యాత్మచేతసా నిర్మమో భూత్వా యుధ్యస్వ విగతజ్వరః. ఈ శ్లోకాలు మననం చేయాలి. భగవద్గీతలో కర్మయోగాన్ని మననం చేస్తున్నాము. కర్మ యొక్క విశిష్టత, వైభవం కూడా చాలా గొప్పది సృష్టిలో. అయితే కర్మను అర్థం చేసుకోవటంలో మహాజ్ఞానులు కూడా పప్పులో కాలేస్తారట. సూపేన పాదం అప్రావిశత్ అంటారు. పప్పులో కాలేయటం అంటే సంస్కృతంలో చెప్తే సూపేన పాదం అప్రావిశత్. సూపు అంటే సూప్ కాదు, మనం తాగే సూప్ కాదు, పప్పుని సూపం అంటారు సంస్కృతంలో. పప్పులో కాలేస్తూ ఉంటారంటే అంటే ఏది చేయతగిన కర్మ, ఏది చేయకూడని కర్మ, అసలు కర్మ అంటే ఏమిటి, ఈ విషయము చాలా జటిలమైంది సృష్టిలో అర్థం చేసుకోవటంలో. తత్వం అర్థమవుతుంది, ఆత్మతత్వమైన అర్థమవుతుంది, కానీ కర్మతత్వం అర్థం కావటం అంత సులభం కాదు. ఎందుకంటే కర్మ యొక్క విశిష్టత అర్థం చేసుకోవటం ఎందుకు కష్టం అంటే అకర్తాభావానికి జీవుడు ఎదిగేదాకా అది అయోమయంగానే ఉంటుంది. ఆ విషయాలనే ఇక్కడ చెప్పుకుంటూ వస్తున్నారు స్వామి, కర్మ యొక్క రూపం ఎట్లాంటిది అని. సృష్టిలో ఒక రహస్యం ఏమిటంటే జీవము అనేది సృష్టి రచనలో ఉంది. జీవుడు అనేవాడు లేడు. డు ఎట్లా అయ్యాడు? జీవానికి డూమువులు ప్రథమ విభక్తి. విభక్తులు చదువుకున్నారా మీరు తెలుగులో? డూమువులు ప్రథమ విభక్తి అంటే ఒక వ్యక్తిని చెప్పాలంటే డు అంటారు. అట్లా డు అనే ఒక విభక్తి ప్రత్యయం ఏర్పరచుకొని ఒక ఇండివిజువల్ వ్యక్తిగా ఉన్న జీవుడు లేడు సృష్టిలో. ఏముంది సృష్టి రచనలో? జీవం ఉంది. అయితే జీవము అంటే ఏమిటంటే సచ్చిదానంద స్మృతికి ప్రవర్తన రూపము జీవం. సచ్చిదానంద స్మృతి అంటే అది దానికి ప్రవర్తన లేదు, కానీ అది ప్రవర్తనలోకి వస్తే, చైతన్యవంతమై ప్రవర్తనలోకి వస్తే ఎట్లా ఉంటుందో అది జీవం. అంటే జీవము అంటే జీవ ప్రాణధారణే, సచ్చిదానంద స్మృతిని పొంది నిలుపుకొని ప్రవర్తించేది ఏది ఉంటుందో అది జీవం. కానీ ఇక్కడ అయోమయం ఎక్కడొచ్చిందంటే జీవుడు వచ్చినప్పుడు వచ్చిందనమాట. వాడు రాగానే అన్ని కష్టాలు వచ్చేసినాయి సృష్టికి. అంటే అపార్థం చేసుకోబడింది సృష్టి. అది చెప్తున్నారు ఇక్కడ. 27వ శ్లోకంలో స్వామి ఏం చెప్పారంటే ప్రకృతేహి క్రియమానాని గుణైః కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్త అహమితి మన్యతే అన్నారు. సర్వశః క్రియమానాని కర్మాణి ప్రకృతి గుణైః క్రియమానాని.
అన్ని జరుగుతున్న అన్ని కర్మలన్నీ కూడా చేయబడుతున్న క్రియమానాని అంటే చేయబడుతున్న అన్ని కర్మలు కూడా ప్రకృతి గుణముల వల్ల జరుగుతూ ఉంటే అహంకార విమూఢాత్మ అహంకారంతో అంటే జీవుడు అన్న జీవభావాన్ని ఆపాదన చేసుకున్న వాడేమంటున్నాడు, నా వల్లనే జరుగుతున్నాయి అంటున్నారు. అహంకార విమూఢుడు వాడు. అంటే జరిగేది సృష్టి రచన ప్రకారంగా జరుగుతూ ఉంది. సృష్టిలో ప్రకృతికి ఒక రచన ఉంది, ఆ డిజైన్ అనుసరించి అది పనిచేస్తూ ఉంటుంది. అన్నీ జరుగుతూ ఉంటే వీడు జీవుడు ఏమంటాడు, అన్నిటినీ నేను చేశాను అంటాడు. అది అహంకార విమూఢుడు అన్నమాట. ఇక్కడ మనము గుణ అన్న పదాన్ని రెండు ప్రయోగాల్లో ఇక్కడ చెప్తుంది తత్వం. ఎందుకు మనకు అది అర్థం చేసుకోవాలంటే, సృష్టి రచనలో ఉన్నది ప్రకృతి, నేచర్. ఈ అపరాపరా ప్రకృతులు అంటాం, అపరా ప్రకృతి అంటాం. అయితే దానికి ఇంకొక ప్రకృతిని కల్పించుకుంటాడు జీవుడైన వాడు, జీవుడు అనుకుంటున్నవాడు. వాడికి ఒక ప్రకృతి అంటే వాడి ఇష్టానిష్టాల ప్రకృతి కనిపించుకుంటాడు అనమాట. ఇప్పుడు ఉదాహరణకి ప్రకృతిలో ఒక చిన్న ఉదాహరణ చెప్పుకుందాం. శనగపిండి, పంచదార, నెయ్యి కలిపి పాకం చేస్తే ఏమవుతుంది, లడ్డు వస్తుంది. ఈ అన్నిట్లో శనగపిండి ఉంది, అందులో పంచదార ఉంది, లడ్డు ఉంది. దాంట్లో బాగుంది ఎక్కడుంది? లడ్డు బాగుందని ఎవరు అంటారు? తినేవాడు అంటాడు. అంటే బాగాలేదు కూడా అంటాడు, రెండు అంటాడు. అంటే ఈ బాగాలేదు బాగుంది లడ్డులో లేదు. పాకం చేయబడిన లడ్డులో బాగుందనే అని లేదు, బాగాలేదనే లేదు. కానీ మనం దాన్ని లడ్డుని లడ్డుగా మాట్లాడం. లడ్డు బాగుంది, లడ్డు బాగాలేదు, లడ్డు నాకు కావాలి, లడ్డు నాకు వద్దు. అంటే ఈ చాయిస్ తీసుకుంటున్నాడు ఎవడైతే ద్వంద్వ ప్రవృత్తిని కల్పిస్తున్నాడో వాడు జీవుడు. ఆ తయారైన పాకానికి అది ఏది లేదు, ఉందా? అది కలిపినంత మాత్రాన ఒకవేళ పంచదార ఎక్కువ తక్కువైనా, ఏది ఎక్కువ తక్కువైనా బాగాలేదనేది దాంట్లో ఉండదు, తినేవాడి దగ్గర ఉంటుంది. అట్లాగే సృష్టి యొక్క రచనను గ్రహించేటప్పుడు జీవుడు దోషం చేస్తాడనమాట. గ్రహింపుకు అందక, అర్థం కాక, అర్థం చేసుకునే తెలివి లేక వాడు కర్తాభావాన్ని తీసుకుంటాడు. జరిగే అన్నిటికీ నేనే కర్తను అంటాడు. పూర్వం ఒకసారి ఏమైందంటే, ఒక ఊర్లో ఒక గుడి కట్టారట. కొత్తగా ఆలయాన్ని కట్టినప్పుడు గోడల మీద అంతా ఇట్లా రామాయణము అలాంటి పెయింటింగ్స్ అవి వేస్తారు కదా. అట్లాగే ఒక ఊర్లో ఒక మంచి పెయింటర్ని తీసుకొచ్చారు. తీసుకొచ్చి పెయింటింగ్స్ వేయమని చెప్పారట. చెప్తే అతను బాగా బొమ్మలు గీయగలడు, కానీ ఏదైనా ఒక మంచి ముఖ కవలికలున్న మొహాన్ని చూస్తే ఆ మొహాన్ని పోలిన బొమ్మని నేను గీయగలను అన్నాడట. ఇప్పుడు రామాయణంలో రాముడి బొమ్మ గీసుకుంటూ రావాలి, చిన్నతనం నుండి ఎదుగుతున్న రాముడి బొమ్మ. అట్లయితే ఒక మంచి అందమైన మొహము, సౌమ్యంగా ఉన్న ఒక వ్యక్తిని తీసుకొచ్చి చూపించారు అతనికి. చూపించి ఈ ముఖ కవలికలతో గీయమని చెప్తే అతను గీసుకుంటూ వెళ్ళాడట. వెళ్ళిన తర్వాత ఏమైంది, కొంత దూరం వెళ్ళిన తర్వాత రాముడు అరణ్యానికి వెళ్ళేదాకా గీశాడట అతను. తర్వాత ఈ పెయింటర్కి ఏదో ఇబ్బంది వచ్చి అమెరికాకో ఎక్కడికో వెళ్ళిపోవాల్సి వచ్చింది. అర్ధాంతరంగా ఆపేసి వెళ్ళిపోయాడట. ఈ ఒక వ్యక్తిని తీసుకొస్తే ఆ వ్యక్తి ముఖ కవలికలతో చేశాడు ఇప్పుడు. అయితే తర్వాత 2-3 సంవత్సరాల తర్వాత, 2-3 కంటే ఇంకో 10 సంవత్సరాలు అయ్యిందేమో, ఒక 10 సంవత్సరాల తర్వాత మళ్ళీ తిరిగి ఆ ఊరికి వచ్చాడట. వచ్చి మళ్ళీ ఆ గుడికి వెళ్ళి దర్శనం చేసుకోవాలంటే అది పూర్తి కాలేదు పెయింటింగ్. అడిగాడట ఆలయం సిబ్బంది వాళ్ళని అడిగితే, ఏమైంది, ఇన్నాళ్ళు అట్లాగే ఉండిపోయింది, ఇంకా ఎవరు పూర్తి చేయలేదంటే, ఎవరు దొరకలేదు, మాకు మంచి పెయింటర్లు ఎవరు దొరకలేదంటే, ఆర్టిస్ట్ దొరకలేదంటే, సరే అని ఇప్పుడు నేనే పూర్తి చేస్తాను అని అన్నాడట మళ్ళీ. అయితే మళ్ళీ ఇప్పుడు తర్వాత అరణ్యవాసం తర్వాత ఎవడొస్తారు, ఫీల్డ్లోకి రావణాసురుడు కావాలి. ఇప్పుడు రావణాసురుడు ముఖాన్ని కూడా గీయాలంటే ఇంకొక ముఖ కవళికలు ఉన్నవాడు కావాలి కదా. అప్పుడు ఈ రావణాసురుడు ఈ బొమ్మ కోసం ఇంకొకడిని తీసుకొచ్చారట. తీసుకొచ్చిన తర్వాత అతని ముఖాన్ని చూసి రావణాసురుడు బొమ్మ వేసేసాడు. తర్వాత ఎవరైతే ఈ ముఖ కవళికలను చూపించడానికి ఒక వ్యక్తిని తీసుకొచ్చాడో ఆ వ్యక్తికి ఉరిశిక్ష పడిందట. పడి తర్వాత నీ చివరి కోరిక ఏమిటి అంటే, కొన్నాళ్లకు నేను ఆ గుడికి వెళ్ళి నా దర్శనం చేసుకోవాలన్నాడట. అతను వచ్చాడు దర్శనం చేసుకోవడానికి. అప్పుడు మొత్తం పెయింటింగ్ అంతా పూర్తయింది, రామాయణం అంతా. అక్కడ రావణాసురుడి ముఖ కవళికలు ఉన్నాయి కదా, అక్కడ తన బొమ్మ చూసి బాగా ఏడ్చేశాడట. కళ్ళల్లో నీళ్ళు తీసుకొని బాగా ఏడ్చేస్తుంటే
అతను అన్నాడట, ఏమైంది, ఎందుకు ఏడుస్తున్నారని పక్క పోలీసులో ఎవరో అడిగితే అతను రావణాసుడు బొమ్మలో అంటే నీ మొహం రావణాసుడు బొమ్మలో పెట్టినందుకు ఏడుస్తున్నావా అంటే అందుకు ఏడవట్లేదు, కొన్ని సంవత్సరాల క్రితం ఆ రాముడు బొమ్మ వేసింది కూడా నా మొహం చూసే, ఇప్పుడు రావణాసుడు మొహం వేసింది కూడా నా మొహం చూసే అన్నాడట. అంటే మనిషి గుణ ప్రవృత్తితో తన ముఖ కవళికలు కూడా మారిపోతాయి, అంత మనిషిలో మార్పు వస్తుందన్నమాట. అది చెప్తాడు. దాన్ని బట్టి నేనే ఒకప్పుడు రాముడి ముఖ కవళికలకు దగ్గరగా ఉన్నాను, నేనే ఇప్పుడు రావణాసుడి ముఖ కవళికలకు కూడా దగ్గరగా ఉన్నాను. అయితే ఈ రెండు ముఖ కవళికలను తాను ఆ గుణాలను ఆపాదన చేసుకున్నంత మాత్రం చేత ఆ రూపుడు అయిపోయాడా లేదా, ఆ రూపం అతనికి వచ్చేసింది. అట్లాగే జీవుడు ఏం చేశాడు, ప్రకృతికి విరుద్ధమైన ప్రవృత్తి గుణాలను తన మీద ఆపాదన చేసుకున్నాడు. ప్రవృత్తి అంటే ఏమిటంటే జీవుడు కల్పించుకున్నవన్నమాట. ఇష్టానిష్టాలు, కోరికలు, ద్వంద్వ ప్రవృత్తి ఉంటుంది. సృష్టిలో ద్వంద్వం ఉండదు, మంచి చెడు రెండు ఉండవు. సృష్టి రచనలో ఒక్కటే ఉంటుంది. సృష్టి సచ్చిదానంద స్మృతి నుండి వచ్చిన సృష్టిలో రచనలో ఇవన్నీ దోషాలు ఉండవు. ఇవన్నీ మనకు ఇప్పుడు కనిపించే లోకం అంతా ఏముంది, దోషాలు ఉన్నాయి, అంతేనా? ఏమన్నా మంచి కనిపిస్తుంటుంది ఎక్కడన్నా? అన్ని రకాల ద్వంద్వాలు ఉంటాయన్నమాట, రెండు రకాలుగా ఉంటుంది ఇక్కడ. ఇదంతా జీవుడు కల్పించిన జగత్తు. సృష్టి రచన వేరు, జీవుడి జగత్తు వేరు. ఆ ప్రకృతిని ఇక్కడ చెప్తున్నారు. ప్రకృతి అని వాడిన దానికి ఏమిటంటే అది మూల ప్రకృతి అంటారు. అంటే సృష్టి క్రియారూపంలోకి రావడానికి ఒక మూల ప్రకృతి కావాలి. దాన్నే మనం జగన్మాత అంటాం. జగన్మాతని సాధన ప్రకృతి అంటారంటే ఈ సృష్టికి మూలం శివుడు, శక్తి అని విన్నారా? శివుడు అధిష్టానమైన సచ్చిదానంద స్మృతి అయితే శక్తి దానికి క్రియాశీలక రూపాన్ని ఇచ్చే చలన శక్తి అన్నమాట. అది మూల ప్రకృతి అంటారు దాన్ని. అందుకే స్త్రీ రూపం ప్రకృతి అంటే స్త్రీలింగ పదం కాబట్టి ఇంకా మన వాళ్ళు స్త్రీ బొమ్మ వేసేస్తారన్నమాట. ఇది స్త్రీ, అది పురుషుడు అని ఏమి ఉండదు. పుంలింగ పదానికి పురుష బొమ్మలు, స్త్రీలింగ పదాలకు స్త్రీ బొమ్మలు వేసేసుకొని ఒక చిత్రీకరణ చేసింది మన పురాణం. అందరూ తప్పేం లేదు, అట్లా చెప్తే స్త్రీలందరూ ప్రకృతి అని కాదు. ఇప్పుడున్న జీవులందరూ త్రిగుణాత్మక ప్రకృతి, స్త్రీలు ఒకరైనా కాదు. పురుషులందరూ అధిష్టాన స్వరూపం అనేం కాదు ఇక్కడ. వీళ్ళందరూ జీవులు, జీవ ప్రకృతితో ఉన్నవాళ్ళే. ఈ తేడాని ఇక్కడ చూపిస్తున్నారనమాట. అయితే ఏమైంది, ప్రకృతి పరంగా జరిగే అన్నిటినీ జీవుడు మధ్యలో దూరటం వల్ల నేను చేశానని ఆపాదన చేసుకుంటాడు. ఈ ఆపాదన చేసుకునే జీవుడు నిజానికి జీవుడు అవ్వాడు. వాడెవరు? సచ్చిదానంద స్మృతి రూపం. తన సచ్చిదానంద స్మృతి రూపం మీద తన ఈ జీవ ప్రకృతిని ఆరోపణ చేసుకొని అహంకారి అయి నేను అంటాడనమాట. ఇది అహంకారం అంటే. మనం అహంకారం అంటే గర్వపడడం అనుకుంటాం, అది లౌకిక పరిభాష. ఆధ్యాత్మిక పరిభాషలో వేదాంతంలో అహంకారం అంటే గర్వం అని అర్థం కాదు, తప్పుడు గుర్తింపుతో ఉండటంని అహంకారం. అహం కరోతి అహంకార అన్నమాట. ఇక్కడ ఏమంటున్నారు, ప్రకృతేహి క్రియమానాన్ని, అన్ని మూల ప్రకృతి రచన ప్రకారంగా సృష్టిలో జరుగుతూ ఉంటే తన మీద ఆరోపణ చేసుకొని నేను చేశాను కర్త అని అంటాడు అనమాట. కర్తృత్వంని తీసుకుంటాడు మధ్యలో. మనం పోయినసారి ఏం చెప్పుకున్నాము, మొక్క నాటినప్పుడు పంట వేసేయమంటాడు, నేను పండించాను అంటాడు. వీడు ఏం చేస్తే పక్కకు నిలబడి పండిస్తాడేమిటి? చేస్తాడా? ఏం చేయడు. ఇంకా చెప్పాలంటే తల్లిదండ్రులు బిడ్డను కనేటప్పుడు కూడా వాళ్ళు చేయటం కనటంలో వీళ్ళ తెలివితేటలు ఏమైనా ఉంటాయా? కామ ప్రవృత్తితో వాళ్ళు కలుసుకోవడమే తప్ప జీవుడు అందులో ప్రవేశించటము, అందులో బిడ్డ ఎదగటం, వీళ్ళు ఏమైనా కన్నారా? తల్లి కన్నదంటే ఆమె కాన్షియస్గా ఏమైనా చేసిందా? ఆమె గర్భాన్ని స్థానంగా వాడుకుంది. సృష్టి జరిగింది అక్కడ. ఇది సృష్టిలోని ప్రకృతి రూపం. ఆ బిడ్డ పుట్టటం అనేది, ఆ కణాలు పెరగటము, అవయవాలు, ఒక్క కణంతో ఉన్న ప్రాణి ఒక పూర్ణ అవయవాలతో నిండిన ఒక పిండి ముద్దను మనం ఎట్లాగైతే వినాయకుడు తయారు చేస్తామో అట్లా తయారు చేయబడింది. తనకి ఏమీ తెలియదు. 9 నెలల్లో ఏమైనా తెలుస్తుందా తల్లికి? ఏం తెలియదు. ఏమైనా ఉంటే ఆమెకి వేవిళ్లతో సరిపోతుంది, ఆపసోపాలు పట్టమే సరిపోతుంది. కానీ జ్ఞానిగా ఉన్న వాళ్ళకి తెలుస్తుంది. ఇది అజ్ఞానంగా మామూలు అందరు కానీ వాళ్ళకి ఏమి తెలియట్లే. అంటే ప్రకృతి పరంగా జరుగుతుంటే నేను కన్నా అంటారా అనరా? నేను కన్నానరా, నేను మోసానరా అంటారు. అయితే మోసింది కరెక్టే, డిజైన్ ఏమైనా చేసిందా? చేయలేదు. అది ప్రకృతి పరంగా చేస్తుంది. అది
ఈ జీవుడు ఆపాదన చేసుకునే కర్తృత్వం వల్ల ఏమొస్తుందంటే కర్త అయిన వెంటనే భోక్త అయిపోతాడు. దానికి వచ్చే కాన్సిక్వెన్సెస్, దానివల్ల జరిగే అవకతవకలన్నీ వీడు అనుభవించాలి ఇప్పుడు కర్త అయినందువల్ల. కనుక ఇక్కడ ఏమంటున్నారు, ఆత్మ అంటే సచ్చిదానంద స్మృతికే వర్తిస్తుంది, జీవుడికి వర్తించదు. జీవుడు నిజానికి ఆత్మస్వరూపుడు, కానీ వాడు జీవుడు అని అనుకుంటున్నాడు అన్నమాట. ఇప్పుడు ఏమిటంటే చూడండి, దేహం ఉంది, దేహంలో ఏం కనిపిస్తుంది, ఒక దైహిక వ్యవస్థ కనిపిస్తుంది, చక్కగా డిజైన్ ప్రకారంగా నడుస్తుంది. మనకి ఏమీ తెలియదు. ఈరోజు డాక్టర్ చెప్తే తప్ప గుండె ఎట్లా కొట్టుకుంటుంది, ఊపిరితిత్తులు ఎట్లా పనిచేస్తాయి ఏమైనా తెలుసా? తెలియవు. మనం అయినా ఈ దేహాన్ని వాడుకుంటున్నాం. జీవుడు ఇందులో ఉన్నాడు, చేతనత్వం ఉంది ఇందులో. ఈ చైతన్యము అందరిలో ఒకటే ఉంది, ఈ డిజైన్ అందరికి ఒకటే ఉంది. మధ్యలో జీవుడు ఒకటే కదా వేరే వేరేగా ఉన్నవాడు. వాడెవడు అసలు? ఎక్కడి నుండి పుట్టాడు? ఇన్ని తీర్లు ఎట్లా వచ్చినాయి? ఇంతమంది ప్రాణులు అందరూ వేరు వేరే ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నాం అనుకోండి, కంటికి రచన ఏమిటి? చూడటం. చెవికి రచన ఏమిటి? వినటం. నోటికి రచన ఏమిటి? మాట్లాడటం, తినటం, రెండు. ఇట్లా రచన ప్రకారంగా ఉంటే అందరు ఒకలాగా తింటున్నారా? అందరు ఒకలాగా వింటున్నారా? అందరు ఒకలాగా అంటున్నారా? అనటం లేదు. ఎందుకు? ఈ తీరు తేడా వచ్చింది చూసారా? అది జీవుడు. అది జీవుడికి త్రిగుణాత్మక ప్రవృత్తి ఆరోపణ అన్నమాట. వాడు చేసుకున్న ప్రవృత్తి అది. కనుక ఆ ప్రవృత్తి రూపుడే ఇవన్నీ కష్టసుఖాలను అనుభవిస్తాడు. నిజానికి వాడు సచ్చిదానంద స్మృతి చైతన్య రూపుడే. వాడనేవాడే లేడు అసలు. వాడు ఇట్లా ఊహింపబడిన రూపం అన్నమాట. అదేం చెప్తున్నారు ఇక్కడ? అహంకారముని కల్పించుకొని వాడు కష్టాల పాలవుతున్నాడు. అయితే ఇక్కడ తర్వాత ఏమంటున్నారు? తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయో గుణేషు వర్తంతే ఇతి మత్వా న సజ్జతే. వాడు అహంకారేమో అట్లా ఉన్నాడు, అన్నీ వాడి మీద ఆరోపణ చేసుకొని కష్టసుఖాలు అనుభవిస్తుంటే తత్వవిత్ అంటే సత్యమును తెలిసిన వాడు అన్నమాట. వన్ హూ నోస్ ది రియల్ నేచర్ ఆఫ్ అవేర్నెస్. ఎవరైతే తన గురించి సచ్చిదానంద స్మృతి యొక్క సత్యాన్ని గుర్తించిన వాడో వాడేం చేస్తాడు? గుణము కర్మల విభాగం తెలిసిన వాడనమాట. గుణములు వేరు, కర్మలు వేరు. కర్మలంటే ప్రకృతి గుణములను అనుసరించి జరిగేవి కర్మలు. మనం చెప్పుకున్నాం కదా, కర్మ అంటే ఏమిటి? బుద్ధిని అనుసరించి చేసేది కర్మ. బుద్ధి ఎట్లా ఉండాలి? సచ్చిదానంద స్మృతిని నిలుపుకొని వివేకంతో ఉన్న బుద్ధిని అనుసరించి చేసేది కర్మ. గుణములంటే ఇక్కడ గుణం అని చెప్పబడింది ఏమిటి? త్రిగుణాత్మక ప్రవృత్తి. మనం చెప్పుకున్నాం కదా, సత్వ రజస్ తమో గుణాలు 3 ఉంటాయి మనిషికి. ఈ త్రిగుణాత్మక ప్రవృత్తికి కర్మలకు విభాగం అంటే వాటి గురించి తెలిసిన తత్వవిత్ అయిన వాడు ఏం చేస్తాడు? గుణేషు వర్తంతే ఇతి మత్వా న సజ్జతే. ఏం జరుగుతుంది మరి ఈ సృష్టిలో? ఇదంతా నాటకం ఏమిటంటే గుణముల యందు వర్తిస్తున్నాయి అని తెలుసుకొని వాడు నిశ్చింతగా ఉంటాడంట. కర్తారూపాన్ని వాడు వహించాడు. అంటే ఉదాహరణకి మనకు ఏదైనా పని చేయడానికి మనకు కర్తవ్యం ఉందనుకోండి, మనం ఆ పని చేస్తాం. కానీ చేసిన వాడు నేను కాదు అని వాడికి తెలుస్తుంది. ఈ దేహము బయట ప్రకృతిని వాడుకొని ఆ పని జరుగుతోంది అంతే. దాన్ని నేనే చేశాననే కర్తృత్వ భారాన్ని వహించాడు. ఇందాక మనం చెప్పుకున్న కథలో ఒక వ్యక్తి ఏం చేశాడు? ఒకప్పుడు మంచి గుణాలను తన మీద ఆపాదన చేసుకున్నాడు. తర్వాత తనలో ఉన్న చెడ్డతనం, ఏదో నేరం చేస్తేనే కదా ఉరిశిక్ష విధించారు, ఆ చెడ్డతనం తన మీద వచ్చింది. ఇప్పుడు ఆ మంచితనాన్ని తన మీద ఆరోపణ చేసుకొని కర్తృత్వాన్ని తీసుకున్నాడు. తర్వాత చెడ్డతనాన్ని కూడా ఆరోపణ చేసుకున్నందువల్లనే ఆ కర్తృత్వాన్ని తీసుకొని బాధను అనుభవిస్తాడన్నమాట. నేనే అది, నేనే ఇది అయ్యానని. నీవు రెండూ కాదు. నిజానికి నువ్వు రాముడు కాదు, రావణ అంటే ఆ పాత్రలో నువ్వు మంచివాడివి కాదు, చెడ్డవాడివి కాదు. నువ్వు కేవలము సాక్షి స్వరూపానివి. సచ్చిదానంద స్మృతి కేవలం సాక్షి స్వరూపం, అదేం చెయ్యదు. ఇప్పుడు వెలుగు ఏం చేస్తుంది? ఏం చేయట్లేదు. ఉన్నంత మాత్రం చేత మనం ఇక్కడ పని చేసుకుంటున్నాం. దానికి ఏం సంబంధం? ఇక్కడ జరిగే విషయంతో దానికి ఏం సంబంధం లేదు. ఇది సాక్షిభావం అన్నమాట. అంటే నేను ఉన్నంత మాత్రానే జరుగుతుంది. అది లేకపోతే ఇదంతా జరగదు. అంటే అది ఆధారమే కానీ కారణం కాదు. దానివల్ల మనం ఇవి చేయటం లేదు. దాని ప్రెజెన్స్లో, దాని సన్నిధిలో మనం చేస్తున్నాం. అట్లాగే సచ్చిదానంద స్మృతిలో సన్నిధిలో ఇవన్నీ జరుగుతున్నాయి, క్రియలు కార్యాలు అని తెలుసుకొని గుణము కర్మల విభాగం తెలుసుకోవాలంటున్నారు మనిషి.
ఇప్పుడు అది ఎట్లా తెలుస్తుంది అంటే జీవుడు అనేబడేవాడు, ఇప్పుడు మనందరం జీవులుగానే బ్రతుకుతున్నాం కదా, ఇది చెప్పినంత మాత్రాన ఒకసారి పోతుందా అంటే ఆ జ్ఞానానికి ఎదగటం కోసమే త్రిగుణాలను గుర్తించుమని చెప్తుంది. మనం ఎట్లా ప్రవర్తిస్తున్నామో ఆ గుణములను గుర్తించాలి. గుర్తిస్తే ఏమవుతుంది? ఇప్పుడు ఉదాహరణకి రజోగుణం అందాం. రజోగుణం అంటే మీకు ఎప్పుడైనా చెప్పుకున్నామా మనం ఇక్కడ త్రిగుణాల గురించి? రజోగుణం అంటే తీవ్రమైన వేగం అన్నమాట. కోరికలు, తీవ్రమైన వేగం, తొందరపాటుతనం, ఇవన్నీ, కోపం, ఆవేశం, ఇవన్నీ కూడా రజోగుణ ప్రవృత్తులు. ఒక మాట మనం మాట్లాడాం, రజోగుణంగా మాట్లాడేసాం, మనము దుడుకుగా అనేసాం ఒక మాట. ఇప్పుడు వెంటనే మనకు తెలుస్తూ ఉంటుంది. ఒక్కొక్కసారి ఏమో కొంతమంది గుర్తించరు కూడా, అనేస్తాడు, అన్నందుకు వాడు సంతోషించి వెళ్ళిపోతాడు. బాగా 4 తిట్టేసానని అనుకొని ఏం చేస్తాడు, అనాల్సింది నేను అనేసాను అని వాడు అహంకరించి వెళ్ళిపోతాడు. అట్లా కాకుండా కొంతమంది ఏమనుకుంటారు, అట్లా నేను అనాల్సింది కాదు, కొంచెం ఆ సమయానికి నిగ్రహించుకొని ఉంటే అంత పని జరిగేది కాదు అని అనుకుంటాడు. అవునా? అట్లా గుర్తించినప్పుడు చేసిన వాడొకడు, గుర్తించిన వాడొకడు. తప్పును గుర్తించిన వాడు ఉన్నాడా లేదా? తప్పును గుర్తించడం గుణాతీత లక్షణం. తప్పును గుర్తించకుండా మంచి పని అయింది నేను అది చేసినందుకు అని అనుకొని గర్వపడేవాడేమిటి? అహంకార లక్షణం. ఇప్పుడు తప్పును గుర్తిస్తే ఏమైంది? తన్ని బాగు చేసుకుంటాడు కదా, వచ్చేసారి మళ్ళీ గుర్తించి తన్ని చేయకుండా ఉంటాడు, వాడు గుణాతీతుడు అయిపోతాడు. ఈ త్రిగుణల భావం వాడికి ఉండదన్నమాట. అట్లాగే తమో గుణంలో ప్రవర్తించినప్పుడు కూడా, తమో గుణంలో ఏముంటుంది? చదువుకునే పిల్లవాడు ఉన్నాడు, ఏడాది పొడవునా చదువుకుంటేనే సరిగ్గా పరీక్ష రాయగలడు, కానీ బద్ధకం, పోస్ట్ పోన్ చేస్తూ వచ్చాడు. చివరి దాకా కూడా చేస్తుంటారు కొంతమంది. చివరి దాకా చేసి ఏం చేస్తారు, 2 రోజుల ముందు చదువుకుందాం అనుకుంటాడు వాడు. ఆ సమయానికి ఆ ప్రెషర్ వస్తుంది, వాడికి భయం వేస్తుంది ఇంత కొండంత సిలబస్ చూసి. అప్పుడు వాడు మొత్తానికి చదువుదామన్నది కూడా చదవలేకపోయాడు. ఇప్పుడు ఇది తమో గుణంలో చేసిన ప్రవృత్తే కదా. ఓసారి ఫెయిల్ అయితే ఏమవుతుంది? బుద్ధి వస్తుంది. ఏమవుతుంది? బుద్ధి వచ్చి ఈసారి ముందు నుండే చదువుకుంటాను, నా పని నేను ఎప్పటికప్పుడు చేసుకుంటాను. ప్రతిదీ ఒకటి చదువుకునే పిల్లవాడైనా మనం కూడా ఎన్నో ఉంటాయి, మూతి ముందుకు వచ్చేదాకా చేయని మగవాళ్ళు చాలామంది ఉంటారు. ఇంట్లో ఆడవాళ్ళు వెంటబడుతూనే ఉంటారు, అయినా ఆన్ స్పాటే చేస్తారు వాళ్ళు. అప్పుడు తొందర హడావుడి, ఆందోళన, ఆవేశం, టెన్షన్ అన్నీ వస్తాయా లేదా? అది ముందు చేసుకోవచ్చు కదా, చెయ్యరు. అది దాన్ని ఏమంటారు? ప్రొక్రాస్టినేషన్. దాన్ని తప్పిస్తూ ఉంటారు అన్నమాట, పోస్ట్ పోన్ చేస్తూ ఉండటం అంటారు. దాన్ని తమో గుణం వల్ల చేశాడు. ఇప్పుడు 2-3 సార్లు దానివల్ల దెబ్బతింటే అప్పుడు వాడికి తెలుస్తుంది. ఎప్పుడైతే గుర్తిస్తాడో తమో గుణాన్ని దాటేస్తాడు వాడు. అంటే గుణాతీతం అవ్వటం అనేది ఎట్లా అవుతుంది? మనం చేసే పనుల్లోనే మన గుణాలను గుర్తించాలి. జీవుడుగానే ఉన్నాం సరే, థియరీ చెప్తున్నంత మాత్రం చేతి ఇప్పుడు సడన్గా సచ్చిదానంద స్మృతి అయిపోవు కదా. అప్పుడు ఏం చేయాలి? మన ప్రతి ప్రవర్తనని గమనించాలి, పరిశీలన గమనించుకొని చూస్తే మనకే అన్నీ తెలుస్తాయి. ఎందుకంటే మనకంటే గొప్ప సాక్షి ఎవరు లేరు, అంతరాత్మ సాక్షి అన్నిటికీ సాక్షిగా ఉంటుందా లేదా చెప్పండి. ఇంకా మరీ కర్కోటకుల్లాగా ఉన్న వాళ్ళకి తెలుస్తున్నా వాళ్ళు దాటేస్తారు. తెలియదని అనకండి, లోకంలో ఎవ్వరికి తెలియని వాడు ఉండడు. అది పోనీ చాలాసార్లు తెలియని అజ్ఞానం ఉందనుకోండి, పసిపిల్లలు ఉన్నారు, వాళ్ళకి తెలియదు అనుకుందాం. అదే మనస్తత్వంతో పెద్దవాళ్ళు కూడా తెలియకపోతే చెప్పినప్పుడైనా వినటం ఉంటుందా లేదా? ఒక మాట మనకు మందలించి చెప్పగానే ఆహా ఇట్లా కూడా ఉంటుంది కదా అని ఆలోచన వస్తుంది. అంటే మన ప్రవృత్తిలోనే ఎన్ని రకాల గుణాలు వస్తున్నాయో గమనించుమని చెప్తుంది మనకు భగవద్గీత. నువ్వు అది అయిపోకు. ఇప్పుడు మనం ఏమిటంటే, ఒక ఆవేశపరుడు ఉన్నాడు అనుకోండి, వాడికి ఎవ్వరు కొంచెం ఏది చేసినా సరే చీటికి మాటకి కోపం, ఆవేశం వస్తుంటాయి. జీవితాంతం చిన్నపిల్లల మనస్తత్వంలో కూడా ఉంటుంది అది. వాళ్ళు పెద్ద అవుతూ ఉంటే దాన్ని అట్లాగే డెవలప్ చేసుకుంటారు. చిన్నప్పటి నుండి ఎక్కువగా పోట్లాడతాడు. ఆ వ్యక్తి పుట్టినప్పటి నుండి అట్లాగే ప్రవర్తిస్తూ ఉంటే దేహం విడిచేదాకా కూడా వాడు ఏం చేశాడు? అదే గుణాన్ని పెంచుకొని పోతాడు. ఎందుకంటే ఒకసారి మనం ఏదైనా పని చేస్తే, కోపంగా ఆవేశంగా పని చేస్తే ఆవేశం వస్తుంది మనకు. గుర్తిస్తే తీసేసుకుంటాం, గుర్తించకపోతే మళ్ళీసారి ఏం చేస్తాం? అదే ఆవేశం ఉంటుంది. ఇంకా ఆవేశాన్ని అభ్యాసం చేస్తున్నాడా లేకపోతే వేరే పనులు చేస్తున్నాడా జీవితం అంతా? ఆవేశం అభ్యాసం అవుతుంది. అందుకే గుణం అంటే గుణ అభ్యాసే ధాతు, గుణ ఆమంత్రణే గుణ అభ్యాసే. ఇప్పుడు ఉదాహరణకి ఒక సిగరెట్ తాగే వ్యక్తి ఉన్నాడు అనుకోండి, చిన్నప్పటి నుండి సిగరెట్ తాగుతారా అండి ఎవరన్నా? ఎవ్వరు తాగరు కదా.
ఎవరైనా సరే దాన్ని ఏం చేయాలి? అలవాటు చేసుకోవాలి. ఎప్పుడో అప్పుడు ఎక్కడో అక్కడ అలవాటు చేసుకోవటం. అలవాటు చేసుకుంటే మరి వీడికి అనుభవం లేదు కానీ సిగరెట్ తాగితే బాగుంటుందా? ఒకటేసారి సినిమాల్లో చూసినంత మటుకైతే దగ్గు వస్తుంది, అవునా? దగ్గు వస్తే అదేమన్నా బాగుందా? వేడి వేడి పొగ పీల్చుకుంటే బాగాలేదు. కానీ 2-3 సార్లు అదే చేసేటప్పటికి ఏమైంది? అలవాటైంది. ఇదే గుణం. గుణం అంటే అభ్యాసం చేసింది గుణం అన్నమాట. మళ్ళీ 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 చేయటం వల్ల అది వాడి స్వభావం లాగా అవుతుంది. స్వభావం వలె అవుతుంది, స్వభావం కాదు. సిగరెట్ తాగే స్వభావం ఉన్నవాడు ఇప్పుడు చైన్ స్మోకర్ అవుతాడు. రకరకాలుగా రింగులుగా వదులుతుంటాడేమో పొగ. కానీ వాడు పుట్టుకతోనే అది వచ్చింది కాదు, వాడికి అది లేదు. వాడు అభ్యాసం చేసింది, అది గుణం అవుతుంది. అట్లాగే జీవుడికి గుణం ఏమైంది? జన్మాంతరంగా మనం అభ్యాసం చేస్తున్నాం. ఇప్పుడు చూడండి, క్రూరత్వము, పులిలో ఉన్న క్రూరత్వము అది పోయి ఆ జన్మ తర్వాత పులి జన్మనైతే వదిలేశాడు, కానీ ఆ గుణాన్ని వదలడు. జలగ తెలుసా మీకు? జలగ పట్టి పీడిస్తుంది కదా, అంటే పట్టుకొని రక్తం పీలుస్తుంది. అది మనిషిని పట్టుకుంటే రక్తం పీల్చేస్తుంది. రాజకీయ నాయకులని ఎవరైనా ఏమంటారు? జలగలాగా చేస్తున్నాడు అంటారు. అంటే మనలో ఇప్పుడు ఎన్ని గుణాలు ఉన్నాయో అవన్నీ అన్ని పశుపక్షాదులకు పోలిక ఉంటుందన్నమాట. క్రూరత్వం ఉన్నవాళ్ళు ఈ పశుత్వం నుండి, అంటే క్రూరంగా ఒక జంతువును చంపి తినటం అనే క్రూరత్వం వాళ్ళకు ఉంటుంది. ఇప్పుడు కూడా చంపడానికి వెనకాడాడు వాడు. మనిషి అయ్యాడు కానీ ఆ గుణాన్ని అభ్యాసం చేస్తూ అట్లాగే వచ్చాడు. అట్లాగే ఇంకా ఎట్లా ఉంటారు కొంతమంది? అమాయకంగా ఉండటం కూడా గుణమే, తమో గుణమే కదా. మోసపోయాడు ఒక చేతిలో అంటే మంచితనము అమాయకత్వం కాదు కదా. మంచితనం అంటే తెలివి లేకుండా ఉండటం అన్నది కాదు కదా. ఇప్పుడు ఉదాహరణకు చెప్పాలంటే సోషల్ మీడియాలో అప్పులు ఇస్తారని, అట్లా పొదుపులు చేయమని కొన్ని యాడ్స్ వస్తుంటే ఈ మధ్య కొన్ని ఫోన్లో చెప్తున్నారు, ఇవన్నీ నమ్మొద్దు అని చెప్తున్నారు. సైబర్ నేరం పెరిగిపోయిందని. ఇప్పుడు ఆ సైబర్ నేరగాళ్ళు ఆశ పెట్టి మనని ఎందుకు లొంగ తీసుకోగలుగుతున్నారు చెప్పండి? చాలామంది చదువుకున్న వాళ్ళు కూడా లొంగిపోతున్నారు. మీకు ఈ స్కీమ్ వచ్చిందండి అనగానే ఏదో నెంబర్లు అడుగుతారట, ఆ నెంబర్లు షేర్ చేస్తే వాళ్ళ అకౌంట్స్ ఓపెన్ అయిపోయి వాళ్ళ డబ్బులన్నీ పోతాయి, ఇట్లాంటివి అన్నీ వస్తున్నాయి అని అంటున్నారు. ఇట్లా ఎందుకు చేయగలుగుతున్నారు వాళ్ళు? ఇప్పుడు ఇది అమాయకత్వమా, మంచితనమా, ఆశ కదా. ఇప్పుడు ఆశని అమాయకుడు వాడు పాపం మోసపోయాడు అంటాం మనం. అమాయకత్వం ఏమన్నా మంచి గుణమా? కాదు, జాలి పడతాం మనం. అది కూడా క్రూరత్వం లాంటిదే. తెలివి లేకుండా ఉండటం కూడా నీ రచనకు తగంది కదా. మరి ఆశ ఎందుకు పడ్డావు? పాపం అసలు లేనివాడి దగ్గర కూడా దోచుకుంటారు. ఉన్న కాస్తో కూస్తో ఉంటే వాడు ఎంతో కష్టపడి పోగు చేసుకున్నా కూడా దోచుకున్నాడని మనమందరం వాళ్ళ మీద జాలి పడతాం. కానీ వాడు అత్యాశకు పోయి ఆ పని చేశాడు, అటువంటిది ఉండదు లోకంలో. ఏదైనా మనకేం కావాలి? సింపుల్గా ఎక్కువ లాభం వచ్చేసేవి ఏమైనా స్కీములు ఉంటే మన అందరూ. ఇప్పుడు మా షాపింగ్ మాల్లలో జరిగేది ఏమిటండి? డీమార్ట్లో ఏదో బొంబాయి రవ్వ రావడానికి వెళ్తాడు వాడు. అక్కడ ఎన్ని ఆఫర్స్ ఉంటాయి చూసారా ఎప్పుడన్నా? ఆ ఆఫర్లు చదవడానికే తల తిరుగుతుంది, అర్థం చేసుకోవడానికి. ఇన్ని కొంటే ఇంత, ఒకటైతే ఇంత, 4 కొంటే ఇంతకి ఎంత లాభం వస్తుంది అని క్యాలిక్యులేట్ చేసుకునే ఓపిక కూడా అందరికి ఉండదు. వాడు మోసం చేస్తుంటే అవసరం ఉన్నా లేకపోయినా కొనేయటం. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు చేయగలిగాడు? వీడు తెలివిలేనితనము, అత్యాశపడే గుణం ఉంది కనుక. ఇవి కూడా క్రూరత్వం ఎట్లాంటిదో, కోపము, ఆవేశం ఎట్లాంటిదో, ఈ అమాయకత్వం, అనాలోచితం అంటే ఆలోచన లేకుండా నమ్మటం కూడా తమో గుణ లక్షణమే. అన్నీ అంతే. అయితే ఇవన్నీ గుణాలతోనే అందరూ ప్రవర్తిస్తున్నారు. ఇవి లేకుండా ఎవరైనా ఉన్నారా? నా తదస్తి పృథివ్యాం వా దివి దేవేషు వా సత్వం ప్రకృతి జైర్ముక్తం అంటాడు స్వామి. అంటే ఈ ప్రకృతి గుణాలకు వశం కాని వాడు ఈ లోకంలో లేడు, దేవలోకంలో కూడా లేడట. అందుకే మనకు దేవేంద్రుని కథలన్నా ఎట్లుంటాయి? ఆయన ఎప్పుడు చూసినా ఆయన సీట్ని రక్షించుకోవడానికి ఎవరు తపస్సు చేసినా ఈయనకే భయం వేస్తుంది. ఇది కూడా త్రిగుణాలే కదా. అంటే ఇవి లేకుండా ప్రాణి లేడు. లేకపోతే వాడు గుణాతీతుడైతే సచ్చిదానంద స్మృతిలో లీనమవుతాడు. వాడు జన్మను ఎత్తాడు. దేవలోకంలో ఎత్తినవాడే, భూలోకంలో ఎత్తినవాడే. అక్కడ కొంచెం సుఖంగా సౌకర్యంగా ఉంటుంది, అంతేగాని ఇదే ఉంటుంది కథ. కనుక ఈ త్రిగుణాలను అతిక్రమించుమనే ఒక స్థితిని చూపిస్తుంది. అంటే త్రిగుణాతీతుడు కావాలి అని చెప్తున్నాడు. ఇక్కడ తత్వవిత్ అయిన వాడు, ఆ గుణము కర్మల విభాగం తెలిసినవాడు. అంటే కర్మ చేస్తాడు,
గుణములను అభ్యాసం చేయడు వాడు. మనం కర్మ చేయాలి, గుణం పెరగకూడదు. అందుకే ఎప్పుడు కూడా మనలో ఎటువంటి నడకలో స్వామివారి దగ్గర పక్కన ఉంటే తెలుస్తుంది మీకు. నడిచినా సరే త్రిగుణం ఎట్లా ఉందో చెప్పేస్తారు. ఎక్కడో వస్తుంటే ఆ నడక శబ్దాన్ని బట్టి చెప్తారు మనం ఎంత వేగంగా నడుస్తున్నాము. అంత కీన్ అబ్జర్వేషన్ అంటారు, అంటే సూక్ష్మ గ్రహింపు ఉంటుంది స్వామివారికి. మనం ప్రతి కదలికలో చెప్పేస్తారు. మాట, హావభావాలు, మనం రాసే తీరు, పనిచేసే తీరు, ఊడ్చేటప్పుడు అన్నీ చూస్తారు మనిషికి. అంటే అవి ఎవరు చూడగలరు? గుణము కర్మల విభాగం తెలిసిన వారైతే అది చేస్తారు. అది చేసి తత్వవిత్ అయిన వాడు ఇట్లా మోహంలో ఉన్నవాడి గుణకర్మలను ఒప్పుకోడు. వాడు తప్పకుండా సవరిస్తూనే ఉంటాడు. ఎంత 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 విసుగన్నారా అని ఎదుటివాడికి, వాడు మారేదాకా సవరిస్తారు. ఈ కాలంలో అట్లా ఎవరైనా ఉంటారండి? పూర్వం ఇంట్లో పెద్దవాళ్ళు కూడా పిల్లలను సవరించేవాడు. సరిగ్గా కూర్చోకపోయినా, సరిగ్గా నడవకపోయినా, వాళ్ళ నడవడిక బాగలేకపోయినా గుర్తించి ఇది ఇట్లా చెయ్యాలి, అది అట్లా చెయ్యాలని చెప్పేవాళ్ళు పూర్వం. ఇప్పుడు ఎవరన్నా అసలు సవరణ అనేది ఎక్కడన్నా ఉందా? అంత ధైర్యం ఎవరికి లేదు, ఆ హక్కు ఎవరికి ఇవ్వరు. చిన్న పిల్లాడు కూడా ఎదిరించి సమాధానం చెప్తాడు. అంటే ఎంత రజోగుణంలో పెంచుతున్నాం చూడండి. చిన్నంతరం పెద్దంతరం లేదా అని అంటాం మనం. ఎప్పుడైనా విన్నారా? అంటే ఎవరితో ఎట్లా మాట్లాడాలో తెలియదా అని అంటాం. ఆ భేదం అంతా గుర్తించటము ముందు కొంచెమైనా ఉండేది. ఇప్పుడు తీవ్రమైన రజోగుణంలో ఉన్నారు మనుషులు. అంటే తమో రజోగుణాలు రెండు ఉన్నాయి. వేగం ఏమిటి? ఎప్పుడు చూసినా సరే కెరియర్ డెవలప్మెంట్, ఆ డెవలప్మెంట్, ఈ డెవలప్మెంట్. జపాన్లో ఎట్లా ఉంటుందంటే వాళ్ళ ఎడ్యుకేషన్ సిస్టంలో మొదటి 6 సంవత్సరాల నుండి 10 సంవత్సరాల పిల్లలకు ఇంత సైన్స్, మ్యాథమెటిక్స్ నేర్పించారు. మన వాళ్ళకి ఏం తొందర కొట్టుకుపోయినట్టు అన్నీ గుప్పేస్తారు. వాళ్ళు సామాజిక ప్రవర్తనను గురించి నేర్పిస్తారు. ట్రాఫిక్ రూల్స్ ఎట్లా పాటించాలి, చెత్త ఎట్లా చేసుకోవాలి, మన పరిసరాలను ఎట్లా శుభ్రంగా పెట్టుకోవాలి, పెద్దలకు ఎట్లా సహాయం చేయాలి, ఇవి జపాన్లో వాళ్లకు ఎడ్యుకేషన్ సిస్టంలో ఇన్వాల్వ్ అయి ఉన్నాయి. మన గురుకుల వ్యవస్థ ఉన్నప్పుడు ఉండేవి ప్రవర్తనను గురించి. పొద్దున్నే లేచి 4 గంటలకు లేచిన దగ్గర నుండి వాళ్ళు లేవగానే పక్క బట్టలు వాళ్లే మడత పెట్టుకోవాలి. ఎవరైనా తల్లిదండ్రులు నేర్పించాలి. ఇవన్నీ ఎందుకు? పనులు అవ్వటానికి కాదు, వాడి త్రిగుణ ప్రవృత్తిని గుర్తించటానికి. వాడు అనాలోచితంగా ఇతరుల మీద ఆధారపడి బ్రతకొద్దు. ఇప్పుడైతే అమ్మలు ఎట్లా పెంచుతారంటే, వాడి టవల్ ఎక్కడుందో వాడికి తెలియదు, వాడి సాక్స్ ఎక్కడున్నాయో వాడికి తెలియదు, వాడి వస్తువులు ఎక్కడున్నాయో వాడికి తెలియదు. మరి పోనీ ఈవిడేమన్నా ఓపికగా తీసిస్తుందా? చికాకు పడతారు. పొద్దున్నే యుద్ధం జరుగుతూ ఉంటుంది ఇంట్లో. అది ఎక్కడుంది, ఇది ఎక్కడుంది. ఆయన కూడా అట్లాగే ఉంటాడు. ఆయనకు కూడా ఏమీ ఉండవు పట్టి. ఒక్కొక్కరి ఇల్లు చూస్తుంటే తెలిసిపోతుంది ఎంత వస్తువులు పెట్టుకోవడంలో ఎంత లొగ్గిడిగా ఉంటారు మనుషులంతా. ఎక్కడ పడితే అక్కడ పారేసుకొని ఉంటాయి. అవన్నీ త్రిగుణ ప్రవృత్తి. తనను తాను ఆర్గనైజ్డ్గా పెట్టుకోవటం అనేది, ఒక డిసిప్లైన్డ్గా బ్రతకటం అనేది ఎందుకు? లౌకికమైన డిసిప్లైన్ని మనం అక్కడ అభ్యాసం చేయట్లేదు. ఇందులో త్రిగుణాలు రాకుండా మనం అంచుతున్నాం. అదే ఎప్పుడైనా నియమబద్ధమైన జీవితం అంటే ఏమిటంటే, త్రిగుణాలు అతిగా రాకుండా దాన్ని కంట్రోల్లోకి తీసుకొస్తాం. ఇప్పుడు తత్వవిత్ అయిన వాడు సవరణ చేస్తాడు, కానీ గుణము కర్మము విభాగం తెలుస్తుంది. ఎవరు గుణ ప్రవృత్తితో ప్రవర్తిస్తున్నారో, ఎవరు కర్మగా దాన్ని ఆచరిస్తున్నారు. అందుకే బుద్ధిని ప్రయోగించి పని చేయాలి. మన దగ్గర ఇప్పుడు మీరు సమాజంలో ఉన్న వ్యక్తులుగా మీకు ఎంతవరకు అంటే, మీరు మీ చుట్టూ ఉన్న వాళ్ళు ఎవరైనా, మీరు పనిచేసే చోట మీ సబార్డినేట్స్ కానీ ఎవరైనా ఉంటే, వాళ్ళు సొంత తెలివితో ప్రయోగించి ఎదిగేటట్టుగా వాళ్ళకి సొంత తెలివిని, బాధ్యతను తీసుకురాగలిగితే చాలా గొప్ప విశేషం. ఇళ్లల్లో మళ్ళీ ఎట్లా ఉండాలి? ఎవరి బాధ్యత వాడు చేయాలి. అన్ని ఆడవాళ్ళ పని అన్నట్టు వాళ్ళ మీద వదిలేయటం, లేకపోతే ఎవరి పని కాదన్నట్టు ఎవ్వరూ సరిగ్గా ఉండకపోవటం, ఇవన్నీ కూడా జీవితంలో బ్రతుకులు కావటం. ఇది జీవమే లేదు అసలు ఈ బ్రతుకులు. అందుకే బ్రతుకు భారంగా ఉంటుంది. ఎప్పుడైతే త్రిగుణ ప్రవృత్తిని గుర్తించేస్తాడో మనిషి, సవరణ చేసుకుంటాడు. ఇంటి దొంగను ఈశ్వరుడైనా పట్టలేడు అని అంటారు, విన్నారా సామెత? అట్లాగే మన లోపల ఉన్న ఇంటి దొంగ ఎవరు? ఇప్పుడు త్రిగుణాలు. త్రిగుణ ప్రవృత్తే దొంగ, మనల్ని దోచుకుంటుంది. అంటే మన సచ్చిదానంద స్మృతిని మనకు అందనీయకుండా చేస్తుంది. అంత గొప్ప స్థితిని మన నుండి దూరం చేసేది త్రిగుణాత్మక ప్రవృత్తి. దాన్ని గుర్తించాలంటే, ఇంట్లో ఉన్న దొంగని గుర్తించాలంటే ఏం చేయాలి? ఇంట్లో వాడు అందరిలో మనలో ఒకడిగా తిరుగుతున్నాడు. తిరుగుతూ
ఎవరికి తెలియట్లేదు ఎవరు చేస్తున్నారనేది. ఎప్పుడైతే వాడి మీద అనుమానం వచ్చిందో, వాడికి అర్థమైంది అనుకోండి, ఇంట్లో వాళ్ళు నన్ను పసిగట్టారని వాడు వెళ్ళిపోతాడు ఇంట్లోంచి. అట్లాగే మనం గుర్తిస్తే చాలు త్రిగుణాత్మక ప్రవృత్తి దానంతట అదే తొలగటం మొదలవుతుంది. అందుకే మన ప్రవర్తన మీద మనకు చాలా బాధ్యత ఉండాలి. అది ఎవరి కోసమో కాదు, తన కోసం. తాను గుణాలను అభ్యాసం చేయకుండా ఉండాలి. అందుకే స్వామివారు చెప్తారు, నువ్వు ఎప్పుడు దాకా త్రిగుణాలను అతిక్రమించకుండా పనిచేస్తావో ఈ చాకిరి ఉండనే ఉంటుంది ఎప్పటికీ. ఎప్పుడైతే మనం ఆ పనిలో ఉత్తీర్ణులం అవుతాం, అంటే పాస్ అయిపోతాము, సరిగ్గా చేయటము, అది మనను వదిలేస్తుంది. కర్మ విడిపోతాయి, మన బాధ్యతల వాటికి అవే విడిపోతుంటాయి. అందుకే మనిషి ఏదైతే ఇవ్వబడిందో సరిగ్గా చేయాలి దాన్ని. ఇది ఆధ్యాత్మికము లౌకికము రెండింటికి పనికొస్తుందా లేదా? లౌకిక జీవితం అట్లా ఉన్నప్పుడు సాఫీగా సాగుతుందా లేదా? కానీ లౌకికం కంటే ఇందులో ఆధ్యాత్మికమైన లాభమే ఎక్కువ ఉంటుంది. త్రిగుణాత్మక ప్రవృత్తితో పనిచేయకుండా కర్మగా దాన్ని ఆచరించాలి, కర్తృత్వాన్ని తీసుకోకుండా బాధ్యతగా చేయాలి. అది అట్లా తెలిసిన తత్వవిత్ అయిన వాడు, తత్వవిత్కి ఏం తెలుసు? సృష్టి రచన ప్రకారంగా నాకు ఈ వ్యవస్థ ఇవ్వబడింది, ఇది ఒక పరికరం. ఇప్పుడు చూడండి, ఫోన్ వాడుకుంటున్నాం మనం. ఫోన్ ఎంత బాగా డిజైన్ చేయబడిందిగో ఆ డిజైన్ ప్రకారంగా వాడుకుంటే అది పాడవదు. ఈరోజు 5 సంవత్సరాలు అయితే దీన్ని ఏమంటారు, 5 కూడా కాదట, 2-3 సంవత్సరాలకి అవుట్డేట్ అయిపోయిందట. అది మళ్ళీ కొనుక్కోవాలట. డబ్బులు చెట్లకు కాస్తున్నాయి ఏమిటో వీళ్ళకు. అవుట్డేట్ అయిపోయింది, మళ్ళీ అప్డేట్ కావాలి దానికి. అది పనికిరాదంటారు. దాన్ని సరిగ్గా వాడనే లేదు. ఏం వాడుంటారు? మహా అయితే యూట్యూబ్ చూసుకుంటూ ఉంటారు, కొద్దిగా ఏమైనా కొన్ని ఫీచర్స్ వాడతాయి. అసలు అన్ని ఫీచర్స్ అందరికీ తెలుస్తాయండి? తెలియదు. దాని రచననే తెలియదు, అది అవుట్డేటెడ్. అట్లా కాదు నీ వ్యవస్థ, దేహం. ఇది ఫుల్లీ అప్డేటెడ్ గ్యాడ్జెట్. దీనికి మళ్ళీ అప్డేట్స్ ఉండవు. సృష్టి బాగా రచించి పెట్టింది. ఎప్పుడు అప్డేట్ అవ్వాల్సింది వాడుకోవడంలో అప్డేట్ అవ్వాలి. ఈరోజు మనకు కొంచెమే తెలుస్తుంది. బుద్ధి జ్ఞానం అనేవి మన ఆవరణలోనే లేవు. ఎప్పుడైతే మనం ఇవన్నీ వింటున్నామో ఆవరణలోకి వచ్చి బుద్ధి ప్రయోగం చేసి ఎప్పుడు ఎరుకుతో ఉండాలి అనే విషయం తెలుస్తుంది. అందుకే ప్రతి ప్రవర్తనను, స్నానం చేసినా సరే మెకానికల్గా యంత్రంలాగా చేయొద్దు. యంత్రంలాగా చేస్తే ఎట్లా ఉంటుంది వాడు? అసలు మీరు ఆశ్చర్యపోతారు స్వామివారి స్నానం గురించి చెప్పేవన్నీ వివరాలు చూస్తే. ఇట్లా కూడా ఉంటుందా ఎక్కడన్నా? మన మొహంలో ఎన్ని గుంటలు ఉన్నాయి చూసారా మీరు? ఉన్నాయా లేవా? ఇవన్నీ ఇట్లా రుద్దితే ఇవన్నీ శుభ్రం అవుతాయా? కావు. అన్నీ రుద్దుకోవాలి. ఎప్పుడైనా డిజైన్ ఉన్న గిన్నెలు చూసారా మీరు? డిజైన్ ఉన్న గిన్నెల్లో కొన్నాళ్ళు పని వాళ్ళకి వేసి ఉంటే కొన్నాళ్ళ తర్వాత చూస్తే ఆ డిజైన్లో ఏముంటుందండి? మురుకుంటుందా? ఉండదు, చక్కగా కనిపిస్తుంది. ఆ స్టీల్కి డిజైన్ ఉంది, బాగుందని కొనుక్కుంటారు. వెండివి కూడా ఎంత డిజైన్ ఉంటుందో తర్వాత అంత మురికి ఉంటుంది. ఎందుకు? ఆ సందుల్లో తోమలేదు కనుక. మన దేహాన్ని కూడా అట్లా తోముకుంటే మరి ఇన్ని సందులు ఉన్నాయి కదా. అయితే మీకు ఇంకొక రహస్యం, ఇంత దేహాన్ని పట్టించుకోవాలంటే జ్ఞాని దేహాన్ని చాలా ఎక్కువ పట్టించుకుంటాడు. జ్ఞాని దేహాన్ని పోషించినట్టుగా, దాన్ని రక్షించుకున్నట్టుగా ఒక సామాన్యుడు చేయడు ఎప్పుడు. ఎందుకు? ఆ పరికరాన్ని బాగా వాడుకోవాలి కాబట్టి. ఆధ్యాత్మిక తపస్సు చేయాలంటే అన్నిటికంటే ముఖ్యమైనది దేహం. దాన్ని చాలా బాగా జాగ్రత్తగా వాడుకుంటారు. అందుకే డిసిప్లైన్డ్గా తింటారు వాళ్ళు. మనకు 17వ అధ్యాయంలో వస్తుంది యుక్త ఆహార విహారాలని. యుక్తం అంటే తగినంత. యుక్త ఆహార విహారాలు ఉండాలి దేహానికి. ఎంత పడితే అంత తినేవాడు ఎవరు? స్వార్థపరుడు. దేహాన్ని రుచి కోసం వాడుకునేవాడు పాడు చేసుకుంటాడు వాడు గ్యారెంటీగా. తెలియదా మనకు? పడటం లేదు. ఈరోజు ఏ డాక్టర్ని కదిలించినా అన్ని లైఫ్ స్టైల్ డిసీజే అంటాడు. లైఫ్ స్టైల్ అంటే ఏమిటండి? తిండి తిప్పలే కదా. మన తిండి తిప్పలు తిరగటం, దీన్నే లైఫ్ స్టైల్ అనే పేరుతో చెప్తున్నాడు. ఏది మాట్లాడినా ఇది లైఫ్ స్టైల్ డిసీజ్ అంటాడు దాన్ని. అంటే మన వ్యవహారం, ఆహార వ్యవహారాల వల్ల మనకు రోగాలు వస్తున్నాయని డాక్టర్ కూడా చెప్తున్నాడు. ఇంకొకటి సైకోసోమాటిక్ అంటారు. అంటే మానసిక రోగము మానసిక ఆందోళనలు దేహం మీద ప్రభావం చూపిస్తే సైకోసోమాటిక్ డిసీజ్ అంటారు దాన్ని. సైకో అంటే మనసుకు సంబంధించింది. ఈ దేహం మీద దాని ప్రభావం ఉంటుందట. ఇప్పుడు అలాంటివి ఇవే తప్ప ఏదో క్రిముల కీటకాల వల్ల, వైరస్ల వల్ల ఎప్పుడో ఒకసారి వస్తాయి. మిగతావన్నీ లైఫ్ స్టైల్ డిజీజ్. ఎట్లా వస్తున్నాయి లైఫ్ స్టైల్ డిజీజ్? ఎవడా లైఫ్ స్టైల్ ఉన్న వ్యక్తి? మనమే కదా. చదువుకున్న డాక్టర్కి కూడా లైఫ్ స్టైల్ డిజీజ్ ఉంటుంది అసలైతే.
ఆయనకు అన్నీ తెలుసు, అయినా కూడా ఉంటుంది. ఎందుకు? దేహాన్ని వాడుకోవడం మీద అతనికి అవగాహన లేదు, అది దేనికి వాడుకోవాలో తెలియదు. స్వార్థం భోగం కోసం వాడుకుంటున్నాడు కనుక. జ్ఞానం ఎప్పుడు అట్లా చేయడు, దేహాన్ని చాలా భద్రంగా పెట్టుకుంటాడు. ఎందుకు? ఏది పోయినా ఏమన్నా చేయొచ్చు, కానీ ఇది పోతే మళ్ళీ చేయలేడు. ఇంకోటి, ఇట్లాంటి మానవ దేహం రావాలంటే ఎంత విలువైనదో జ్ఞానికి ఒక్కడికే తెలుసు. సాధకులకు మాత్రమే తెలుస్తుంది దేహం ఎంత విలువైందని. మిగతా వాళ్ళకి నిర్లక్ష్యం ఉంటుంది దేహం మీద, వాళ్ళకి నిర్లక్ష్యం ఉండదు. కనుక మనం ఏ పని చేస్తున్నా సరే అది ఎట్లా చేస్తున్నామో చూడు. దాన్ని మన త్రిగుణాలు రాకుండా చేయాలంటే నిదానం ఉండాలి, అంతే. ఫస్ట్ ఏముండాలి? నిదానం ఉండాలి. ఇళ్లల్లో నిదానం అనే మాటకు అర్థమే ఉండదు అసలు అది ఏ కోసైనా వాళ్ళ ఇంట్లో ఉండదు అది. అందుకే పిల్లలకు వాళ్ళ పుస్తకాలు బాగా పెట్టుకోవటము, వాళ్ళది వాళ్ళు సర్దుకోవటము, వాళ్ళ బట్టలు వాళ్ళు చూసుకోవటం, ఇవి నేర్పించాలి. మనకే దిక్కులేదు, ఇంకా వాళ్ళకేం నేర్పిస్తామని అంటారు. ముందు మనం మారాలి, వాళ్ళని మార్చాలి. ఇవన్నీ ఏమిటి? సంసారంలో కూడా త్రిగుణాతీతుడు కావచ్చు వాడు. త్రిగుణాతీతుడు కావాలంటే సన్యాసం తీసుకుంటే సన్యాసులకు అసలు చెప్పండి, ఈ నియమాలు ఏవి సన్యాసికి వర్తించవు, మీకు తెలుసా? ఈ గుణాలను విధి నిషేధాలు ఏవైతే చెప్తారో సాధకులకు ఉంటాయి, కానీ సన్యాసులకు ఉండవు. వాళ్ళు దాటేస్తారు అవన్నీ, అయినా చేస్తారు. పోయినసారి మనం చెప్పుకున్నాం. అయినా వాళ్ళు ఎందుకు చేస్తారు? ఎదుగుతున్న వాళ్ళని అనుసరించేవాళ్ళు. యద్యద్ ఆచరతి శ్రేష్ఠ తత్తదేవ ఇతరో జనః. వాళ్ళని అనుసరించి చూస్తున్నారు, నన్ను అబ్జర్వ్ చేస్తున్నారు వాళ్ళు అనుకున్నప్పుడు వీళ్ళు బాధ్యతగా ఉంటారు. కనుక తత్వవిత్ అయిన వాడు ఏం చేస్తాడు? గుణేషు వర్తంతే. గుణములయందు వర్తిస్తున్నాడు. నేను సాక్షిని మాత్రమే, అక్కడ నేనేమి చేస్తున్న వాడిని గాను. ఇప్పుడు ఈ దేహం ఉంది, దేహం రచన ఏం చేస్తుంది? ప్రకృతిని అనుసరించి బ్రతుకుతుంది. అది అందులో ప్రవర్తిస్తూ ఉంటే మధ్యలో నేనేమి చేసే కర్తను కాదని తెలిసి వాడు సాక్షిగా ఉంటాడు. గుణము కర్మల విభాగం తెలిసిన వాడు ఇంకా ఎక్కువ రెస్పాన్సిబుల్గా బాధ్యతతో పనిచేస్తాడు, శ్రద్ధతో చేస్తారు ఆ పని. శ్రద్ధ అనేది లోకంలో శ్రద్ధ ఏదో బాగుపడటం కోసం చెప్పొద్దు పిల్లలకు. ఇలాంటివి ఎప్పుడు ఇట్లాంటివి చేస్తామో అప్పుడే మనిషికి మార్పు వస్తుంది, ఆధ్యాత్మికంగా చెప్పినప్పుడే. ఇప్పుడు లోకంలో చూడండి, ఎన్నో నేర్పించడానికి ప్రయత్నం చేశాం కదా, అయినా ఫెయిల్ అయింది లోకం. సమాజం ఈరోజు పిల్లలని తీసుకురావటంలో వాళ్ళ స్థితి చూస్తే ఫెయిల్ అయినట్టు తెలుస్తుందా లేదా? చెప్పండి. మన విద్యా వ్యవస్థ ఈరోజు పిల్లల పరిస్థితిని చూపిస్తే వాళ్ళు ఫెయిల్ అయిందంట, పాస్ అయినట్ట. ఫెయిల్ అయింది అంటే ఆర్గనైజేషన్, విద్యా వ్యవస్థ పూర్తిగా తప్పుగా ఉంది. ఎందుకు? లౌకికాన్ని చూపించి వాడిని చదువు అంటారు. ఎందుకు చదవాలి? తెలివి కోసం చదవమని ఎవడన్నాడు? మార్కుల కోసమే చదవమంటారు అందరు. తెలివి కోసం చదవమని తెలివిని పెంచుకునే విధంగా విద్యా వ్యవస్థ ఉండుంటే పిల్లలు ఇట్లా భారం అనుభవించరండి. వాళ్ళు ఎక్కువ తెలివైన వాళ్ళు అవుతున్నారు అనుకుంటున్నారు. 24 గంటలు చదివి ఏం కావటం లేదు. పూర్వం కంటే తక్కువ తెలివి ఉంది వాళ్ళకి, ఇంకా ప్రాక్టికల్ నాలెడ్జే లేదు అసలు. ఎందుకు? ఇంత చదివి అసలే ఏమీ తెలియట్లేదు. మౌలికమైన విషయాలు, ఫండమెంటల్ థింగ్స్ కూడా వాళ్ళకి తెలియవు. ఎందుకు? మనం మార్కుల కోసం, ఉద్యోగాల కోసమే చేస్తున్నాం కాబట్టి. ఏదైనా సరే దానికోసం చేయొద్దు. ఆధ్యాత్మికంగా నీ బుద్ధి చెడిపోతుంది. అబద్ధం ఆడొద్దు అని నేర్పించామనుకోండి, అబద్ధం ఎందుకు ఆడొద్దు? అసలు అబద్ధం అనే పదానికి అర్థం తెలుసా మీకు? ఆలోచించి చెప్పండి. అబద్ధం పదంలోనే అర్థం ఉంటుంది ఎప్పుడైనా సంస్కృత పదానికి. విడదీశారు ఎవరో ఇందాక. అబద్ధం, బద్ధం, అబద్ధం. అంటే నా అని అర్థం. సంస్కృతంలో అన్న ఉపసర్గ ఉంటే నా అని అర్థం, అది కాదు అని. బద్ధం కానిది, బద్ధం కానంటే తనకు మ్యాచ్ కానిది అని అర్థం. నాకు బద్ధం కాదు, అబద్ధం అంటే విషయానికి కాదు, నీకు సరిపోదు అది. నీదేమో సత్యస్వరూపం, నిజం, నువ్వు నిజము. నీకు బద్ధం కానిది అబద్ధం, అందుకు అబద్ధం ఆడొద్దు. నీకు నష్టం ఎప్పుడైనా సరే. అబద్ధం ఆడితే ఎవరికి నష్టం అండి? తాత్కాలికంగా నేను అబద్ధం ఆడి దాటేశాను ఈ పరిస్థితిని అనుకుంటాడు, కానీ వాడికి కాదు, ఎదుటివాడికి కాదు. నష్టం ఎవరికి? వాడికే. మనం చాలాసార్లు బాగా అర్థమయ్యేదేవి, కోపం వచ్చింది, నష్టం ఎవరికి వస్తుంది?
మొన్న ఒకటి జరిగిన కథనట. ఒక అతను ఎవరో అంటే మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, మధ్యతరగతి మనిషి ఒక కారు కొనుక్కున్నాడట. మధ్యతరగతి మనిషికి మరి కారు అంటే చాలా గొప్పది కదా, చాలా దాన్ని అపురూపంగా చూసుకుంటున్నాడు. ఇంకా రోజు అది కొనుక్కున్నాడు, రోజు తుడవటం కడగటం అన్నీ దాన్ని బాగా చూసుకుంటున్నాడట. ఒక చిన్న అబ్బాయి 8 సంవత్సరాల తన కొడుకే, ఎవరో కాదు, తన కొడుకే ఆ కారు మీద ఏదో పెన్ను పట్టుకొని ఏదో రాస్తున్నాడట. దూరంగా ఉన్న ఇతను చూశాడట. చూసి అప్పుడే తుడిచొచ్చాడు మరి కారుని. అప్పుడే చూసి దూరంగా చూసి ఏదో గీతలు గీసి రాస్తున్నాడని చూశాడు. ఇది ఏమిటి అని అడగలేదు, దగ్గరికి వెళ్ళలేదు, మందలించలేదు. స్పానర్ పట్టుకొని దూరం నుండి వేసి కొట్టాడట. కొట్టగానే ఏమైంది, తలకు తగిలి అక్కడికక్కడే చనిపోయాడు అబ్బాయి. ఇప్పుడు చూడండి, అతని కోపము ఆవేశం వల్ల నష్టం ఎవరికి జరిగింది? అతనికే జరిగింది. ఎప్పటికీ హింస ఎవరిని అనుభవిస్తారు? అతనే అనుభవిస్తాడు. మామూలుగా ఎప్పుడైనా సరే కోపం ఆవేశం వచ్చిందంటే ముందు మన దేహం అంతా దానికి కంపిస్తుంది. బీపీ ఎవరికి వస్తుంది? కోపం వచ్చిన వాడికి వస్తుందా, తిట్లు తిన్నవాడికి వస్తుందా? అంతే. ఏదైనా అంతే, ఏ గుణ ప్రవృత్తి వచ్చినా వాడికే నష్టం, కానీ పక్కవాడికి ఎప్పుడు కాదు. అది బాగా గుర్తుపెట్టుకోవాలి. అది వాడికి నష్టం అని చెప్తే ఇంకా పిల్లవాడు ఎప్పుడు చేయడు దాన్ని. తప్పు వివరించి చెప్పాలి. తప్పు చెయ్యొద్దన్నప్పుడు కూడా మనం బయట అర్థాలు చెప్తాం, వాడికి అర్థం కావు, వాడు ఒప్పుకోడు. ఎందుకు ఇట్లా చెప్పారని ఒప్పుకోక మారాడు. కానీ వాడు ఎంత నష్టపోతున్నాడు దానివల్ల అని వాడికి వివరిస్తే వాడికి అర్థమవుతుంది. కనుక సాధకులు కూడా ఎప్పుడు ఏంటి తనతో పోల్చుకోవాలి. ఏ ప్రవృత్తితో పనిచేస్తున్నావో ఆ ప్రవృత్తి పెరుగుతూనే ఉంటుంది. మళ్ళీ ప్రతిసారి అదే పని చేస్తాం మళ్ళీ మనం. అందుకే అది ఆపేదాకా అలాంటి వాళ్ళే వస్తారు. గయ్యాలి భార్యలు గయ్యాలి భర్తలు ఎందుకు వస్తారనుకుంటున్నారు? చెప్పండి, ఎందుకు వస్తారు? అలాంటి వాళ్ళకే గయ్యాలి భార్యలు వస్తారు ఎక్కువగా. ఎందుకు? వీడు మారేదాకా గయ్యాలి భార్య తప్పదు, వాడికి మ్యాచ్ చేస్తుందన్నమాట సృష్టి. ఆ గయ్యాలి భార్యకు కూడా ఈయన కావాలి, ఆవిడ మారడానికి ఈయన కావాలి, ఈయన మారటానికి ఆవిడ కావాలి. అందుకే వాళ్ళిద్దరిని మ్యాచింగ్ చేస్తారు. వీళ్ళిద్దరు మారటానికి పిల్లలు కావాలి. ఇద్దరిని కలిపి మొత్తం ఉన్న వాళ్ళందరూ మారాలి. అక్కడ ఎవరు బుద్ధి వాళ్ళు తెచ్చుకునేదాకా ఇట్లాంటి సంసారం తప్పదు మనిషి. వాడి ప్రకృతి వాడినే అణగదొక్కుతుందట. అది వదిలేసేదాకా ఊరుకోదు సృష్టి. కనుక తత్వవిత్ అయిన వాడు గుణము కర్మల భేదం తెలిసి ప్రవర్తిస్తాడు. బ్రతికామా, పుట్టామా, చచ్చామా, దేవుడికో నమస్కారం చేశాము, దేవుడు అంటే ఎవరో తెలియకుండా అయిపోయింది నేను పుణ్యాత్ముడిని అనుకొని భ్రాంతిలో బ్రతకొద్దు. ఈ మనం చేసే పుణ్యాలకు ఏ స్వర్గలోకాలు రాబోవటం లేదు. అసలు మనిషి జన్మనే మళ్ళీ రాదు ముందు. కనుక భ్రాంతిలో ఉండొద్దు ఎప్పుడు. అట్లాగో బ్రతకటం జీవితం కాదు, అది జీవం ఉండాలి జీవితంలో. అది మనిషికి కర్మయోగం అవుతుందని చెప్తున్నారు ఇక్కడ. అయితే ప్రకృతేర్ గుణ సమ్మూఢా సజ్జంతే గుణకర్మసు. తత్వవిత్ అయిన వాడేమో ఏం చేస్తాడు, గుణకర్మ విభాగం తెలిసినందువల్ల ఆ క్రియలకు అంటుకోకుండా గుణములందు వర్తిస్తున్నాయని తాను సాక్షిగా చూస్తాడు. అది నేను చేస్తున్నానన్న కర్తృత్వము వహించడు వాడు. ఇప్పుడు అట్లా కానివాడు ప్రకృతి యందు గుణ సమ్మూఢుడైన వాడు. మూఢుడంటే మూర్ఖుడంటే ఎవరండి? ఎవరిని మూర్ఖుడు మూఢుడు అని తిడతాము? వాడికి నిజం తెలిసినా నమ్మడు, ఒప్పుకోడు, దాన్ని అర్థమైనా ఒప్పుకోడు, వాడిని మూర్ఖుడు అంటాం. మూర్ఖుడి మనస్సు రంజింపలేం, ఎందుకంటే తెలియని వాడికైతే తెలియజెప్పొచ్చు. పడుకున్న వాడినైతే లేపుతాం, పడుకున్నట్టు నటించేవాడిని లేపలేం. అట్లాగే తెలియని వాడికైతే తెలియజేయచ్చు. చిన్నపిల్లలు ఉన్నారు, అప్పుడు చెప్తే వింటారు. కాస్త మూర్ఖత్వం అంటే తెలుస్తున్నా కూడా దాన్ని ఒప్పుకోదన్నమాట. వాడి ప్రవృత్తి దాన్ని ఒప్పుకోనివ్వదు. అది రజోగుణ వేగము, తమోగుణం కూడా, రెండు కూడా వాడిని ప్రవృత్తి ఏం చేస్తుంది, తెలుస్తున్నా అసలు పంతం పడతాడు వాడిని మూర్ఖుడు అంటారు. ఇప్పుడు చూడండి, మహాభారతంలో ధృతరాష్ట్రుడికి అన్నీ తెలుసా తెలియదా? అన్నీ తెలుసు. పుట్టినప్పుడే దుర్యోధనుడిని చంపేయమని విదురుడు చెప్పాడు. వీడు మొత్తం రాజ్యాన్నే నాశనం చేస్తాడు, దేశమే నాశనం అవుతుంది వీడి వల్ల, వీడిని ఇప్పుడే తీసేయమని చెప్తాడు. అప్పుడు ఒక న్యాయం చెప్పుకున్నాం మనం. ఒక వ్యక్తి వల్ల ఒక కుటుంబం నాశనం అయ్యేటంటే ఆ వ్యక్తిని
చంపేయచ్చు. ఒక ఒక కుటుంబం వల్ల ఒక గ్రామం నాశనం అయ్యేటట్టు ఉంటే ఆ కుటుంబాన్ని వెలివేయాలి. ఒక గ్రామం వల్ల ఒక దేశం పాడయ్యేటట్టుంటే గ్రామాన్నే నాశనం చేయాలని విదురనీతి చెప్పిందని చెప్పుకున్నాం. అట్లాగే దుర్యోధనుడు ఎంత మూర్ఖంగా ఎంత చెడ్డ పని చేస్తున్నాడని తెలిసినా దాన్ని ఒప్పుకోవడం ధృతరాష్ట్రుడికి మూఢత్వం. అట్లా ప్రకృతి యందు గుణ సమ్మూఢుడైన వాడు ఏం చేస్తాడు? సజ్జంతే గుణకర్మసు, తెలిసి గుణకర్మనే చేస్తాడట. సాధన కర్మ చేయాల్సిన చోట ఏం చేస్తాడు? గుణకర్మనే చేస్తాడు. కోపం వల్ల వాడికి ఎంతో నష్టం వస్తుంది. ఇప్పుడు ఈ వ్యక్తి ఇందాక చెప్పుకున్న కథలో వ్యక్తి కోపం వల్ల కొడుకు చనిపోయాడు. వాడు మారితే పర్వాలేదు, అయినా ఇంకా మారకుండా కోపము ఆవేశం పెంచుకొని ఇంకా పిచ్చిగానే ప్రవర్తిస్తారు. కొంతమంది చేస్తారా లేదా? మార్పు రాదు. ఒక చిన్న సంఘటన వల్ల మారరు చాలామంది. ఎన్నైనా కూడా అట్లాగే చేస్తారు. ఈరోజు విడాకులు తీసుకుంటున్నారంటే కారణం ఏమిటండి? పూర్వమేమో అత్తలు ఆడబిడ్డల వల్ల ఏమైనా గొడవలు జరిగేవి. ఇప్పుడు వాళ్ళకి అవకాశం ఇవ్వట్లేదు, భార్యాభర్తలే కొట్టుకుంటారు. వీళ్ళకే మ్యాచ్ అవ్వదు. కాంక్రీట్లు వీళ్ళిద్దరు, ఎవరి ప్రవృత్తిలో వాళ్ళు కాంక్రీట్ అయ్యారు. 2 కాంక్రీట్లు ఇటుకలను కొడితే ఏమవుతాయి? ముక్కలై కూర్చుంటాయి, అంతేనా? వాళ్ళ లోపల కొంచెం కూడా అడ్జస్ట్మెంట్ అనేది లేదు. ఎందుకు? నా ప్రవృత్తే గెలవాలి. అహంకార భావాలు పెరిగిపోయినాయి. ఎందుకు? చదువు ఉందని గర్వము, డబ్బు సంపాదించుకోగలమనే అహంకారాలే కదా ఇవన్నీ. ఒక మనిషి మాట ఇంకొక మనిషి వినటం లేదు ఈ లోకంలో. ఇప్పుడు ఎక్కడా జరగటం లేదు. ఎందుకు? అంత అహంకారపు చేష్టలు అనమాట. ఒక ప్రవృత్తి ఇంకో ప్రవృత్తి. గుణ సమ్మూఢుడైన వాడు తెలిసి కూడా గుణకర్మలనే చేస్తాడు. గుణకర్మల యందే ఆకర్షింపబడతాడు. ఎవరు? ప్రకృతి యందు గుణ సమ్మూఢుడైన వాడు. తాను అకృత్స్న విధ మందాన్, వాడిని ఏమంటున్నారు? మందుడు అంటాడు. మందాన్ అంటే మందబుద్ధి అంటే విన్నారు ఎప్పుడన్నా? మందబుద్ధి అనేది విన్నారు? సోమరితనం. అటువంటి అకృత్స్నవిత్ అన్నారు. తాను అకృత్స్నవిధ మందాన్ కృత్స్నవిన్ న విచాలయేత్. కృత్స్నవిన్ అంటే అన్నీ తెలిసినవాడు. కృత్స్నం అంటే సర్వం, విత్ అంటే తెలిసినవాడు. కృత్స్నవిన్ అంటే అన్నీ తెలిసిన జ్ఞాని. అకృత్స్నవిద్ మందాన్, ఏమీ తెలియని అజ్ఞానిని న విచాలయేత్, మోసం చేయకూడదు. ఎట్లాగైనా ఉండొచ్చు, ఏమైనా చేయొచ్చు అని వదిలేయకూడదు. వదిలేయకుండా ఏం చేయాలి? వాడిని మందలించాలి. ఆ మందబుద్ధిని పూర్వం మనం చెప్పుకున్నాం. పంచతంత్ర కథలు విన్నారా మీరు ఎప్పుడైనా? పంచతంత్ర కథల్లో ఏముంటాయంటే విష్ణు శర్మ అనే ఒక పండితుడు రాసినవి పంచతంత్ర కథలు. అందులో ఏముంటాయి? పిల్లలకు నేర్పిస్తూ ఉంటారు కదా. ఒక కాకి ఉంటుంది, ఒక నక్క ఉంటుంది, ఒక తాబేలు, ఒక తోడేలు ఉంటాయి, పాత్రలు ఇవి ఉంటాయి. అందులో ఒక నీతి నేర్పిస్తారు, నీతి కథలు అవన్నీ. అవి ఎందుకు వచ్చినాయి అంటే పూర్వం ఒక రాజుగారికి 3 మూర్ఖులైన పిల్లలు ఉండేవాళ్ళట. మామూలుగా నీతి చెప్తే అర్థమయ్యేటట్టు వాళ్ళ బుద్ధి లేదు, మందబుద్ధి వాళ్ళది అంటారు. అంటే చెప్తే తొందరగా అర్థం చేసుకోరని. కలియుగంలో అందరూ మందబుద్ధులే అని వ్యాసుడు ఎప్పుడో చెప్పారనమాట. ఏది చెప్తే అర్థం కాదట. కాబట్టి కథ అయితే ఆ రాజుకి చింత పట్టిందనమాట. రాజకుమారులు మందబుద్ధులు ఉంటే రాజ్యం ఎవరికి ఇస్తాడు? రాజ్యపాలన చేయటం కష్టం కదా, చాలా తెలివైన వాడు ఉండాలి రాజు అంటే. అప్పుడు ఎవరైనా పండితులని వీళ్ళకి బుద్ధి చెప్పాలని అడిగితే విష్ణు శర్మ అనే ఒక పండితుడు వాళ్ళ కోసం ఈ కథల ద్వారా రాజనీతిని వాళ్ళకి బాగా నేర్పించాడనమాట. అది చేసిన పని. ఇప్పుడు మందబుద్ధి ఉన్నవాడిని ఎట్లాగైనా సరే సామదాన భేద దండోపాయాలు అంటారు. అంటే వాళ్ళకి అర్థమయ్యేటట్టు చెప్పటం సామోపాయం అంటే సామరస్యంగా చెప్తే అర్థం చేసుకునేటట్టు. ఇప్పుడు ఎవరైనా తప్పు చేస్తే కూర్చోబెట్టి మాట్లాడటం ఉంటుంది కదా, అది సామోపాయం. భేదోపాయం అంటే వాడికి అర్థం కాకపోతే ఏదో లిటికేషన్ పెట్టి, ఇప్పుడు పిల్లలకి ఏదైనా వినకపోతే ఇట్లా చేస్తే అది ఇస్తా, ఇట్లా చేస్తే ఇది ఇస్తా అని అంటారు కదా, అది భేదోపాయం అనమాట. చెప్తే వినకపోతే ఎట్లాగైనా మంచివాడి చేత చేయించటం కోసం కొంచెం భేదోపాయమైనా చేయాలి. సామదాన భేద, దానం అంటే ఏదైనా ఇచ్చి, చాక్లెట్ ఇచ్చి పిల్లవాడిని కూర్చోబెట్టినట్టు. ఇప్పుడు అమ్మలు ఇక వాడికి సెల్ ఫోన్ ఇచ్చేసి వాళ్ళు ఏమైనా చేయిస్తారు, వాడిని సెల్ ఫోన్లో ముంచి చిన్నప్పటి నుండే ముంచేస్తారు. అట్లాగైనా సరే అది ఏది బాగుపరచడానికి చేయాలి, చెడగొట్టడానికి కాదు. దండోపాయం అంటే 2 బెదిరించైనా సరే, కొట్టైనా సరే వాడిని మార్చుకొని రావాలి. కృత్స్నవిత్ అయిన వాడు జ్ఞాని ఎప్పుడు కూడా అజ్ఞానిని వాడిని వదిలేయకూడదు అన్నమాట. ఎట్లా చేసినా సరే అని వదిలేయకూడదు. అందుకే తెలుసుకున్న జ్ఞానులు ఎంత విసుగొచ్చినా సరే సాధకులకు శిష్యులకు చెప్తూనే ఉంటారు. వాడు విసుక్కున్నా సరే వదిలిపెట్టరు. ఎందుకు? వదిలేస్తే వాడిని మోసం చేసినట్టు అవుతుంది, అంతేనా? ఇప్పుడు పిల్లలు ఉన్నారు,
నువ్వేం నాకేం చెప్పక్కర్లేదు పో అంటే తల్లిదండ్రులు సరే అని వదిలేస్తారా? వదిలేస్తే వాడిని చెడగొట్టినట్ట, బాగు చేసినట్ట? చెడగొట్టినట్టు, మోసం చేసినట్టు. ఏమైనా కానీ వాడికి ఎట్లాగో అట్లాగే. ఇప్పుడు టీనేజ్ పిల్లలను హ్యాండిల్ చేయడం ఎంత కష్టం. వాడు గట్టిగా ఏదైనా మాట్లాడితే హర్ట్ అవుతాడట. ఈ కాలంలో ఏమవుతాడు? హర్ట్ అవుతాడు. హర్ట్ అయ్యి ఏం చేసుకుంటాడో తెలియదు వాడు. అంతేనా? డిప్రెషన్లోకి వెళ్తాడు, లేకపోతే ఎవరినైనా చంపేస్తాడు, లేకపోతే వాడు చచ్చిపోతాడు, ఏదైనా అవుతాడు. ప్రేమించకపోతే వాడన్నా చచ్చిపోతాడు, పిల్లనైనా చంపేస్తాడు. అంటే ఇది ఏమిటి? చాలా డెలికేట్ పొజిషన్. ఎట్లా ఉంటుందో అట్లా ఉన్నా సరే విడిచిపెట్టొద్దు. సమాజం విడిచిపెట్టకూడదు. పెద్దలైన వాళ్ళు ఎవ్వరు, తెలిసిన వాళ్ళు ఎవ్వరు తెలియని వాడిని వదిలేయకూడదు. ఒక యజమాని ఉన్నాడు అనుకోండి, తన పరివారం అంతా ఉంటే వాళ్ళు ఎట్లా బ్రతకాలో వాళ్ళకి నేర్పించి తీరాలి. ఫస్ట్ ఎట్లా ఉంటుంది? రూల్స్ పెడితే అందరికి కష్టంగానే ఉంటుందా లేదా? 4 రోజులు చేస్తే అలవాటైపోతుంది. 4 రోజులు తిట్టుకుంటారు వాడిని. మంచి చెప్తే ఎవరైనా సన్మానం చేస్తారు అనుకుంటున్నారా? అస్సలు చేయరు. తిట్టే వాళ్ళే ఉంటారు అందరు. కానీ కొన్నాళ్ళ తర్వాత దానివల్ల వాడు ఎంత బాగుపడ్డాడో వాడికి అర్థమవుతుంది. కనుక అన్నీ తెలిసిన జ్ఞాని తెలియని అజ్ఞానిని, మందుడైన వాడిని ఎప్పుడు కూడా మోసం చేయకూడదు. ఎందుకు? అక్కడ వాడు గుణకర్మలు చేయటం అందు వాడికి ప్రకృతి యందు సమ్మోహం కలిగింది, వాడికి మూర్ఖత్వం వచ్చింది. వాడికి కాదు, ఆవేశంగా వాడు ఉండలేడు. ఇంకొకటి చూడండి, ఎప్పుడైనా కోపాన్ని ఎంతసేపు పెట్టుకోగలం మనం? ఏ గుణాన్నైనా ఎంతసేపు ఉంచుకుంటాం? 1 రోజు 2 రోజులు ఉంటుంది అంతే. తర్వాత వదిలేస్తామా లేదా? కోపం, ఆవేశము క్షణకాలం ఉండేవి అవన్నీ. ఇవే కాదు, ఏవైనా కోరిక, ఆవేశమైనా సరే, ఇష్టం అని వాళ్ళ మీద వెంటబడటం, ఇవన్నీ అదే కావాలనుకోవటం, ఇవన్నీ ఎంతసేపు ఉంటాయి? గుర్తించండి. ఇది మన స్వభావమా గుణమా అని తెలుసుకోవడానికి అది ఎప్పుడూ మనతో అట్లాగే ఉంటే అది స్వభావం. వదిలేస్తున్నాము మనం కొంతసేపు అంటే గుణం. గుణం అంటే అభ్యాసం చేయటం వల్ల వచ్చింది కానీ మనకున్నది కాదు, స్వతసిద్ధం కాదు. అది అభ్యాసం వల్ల వచ్చింది గుణం. గుణము ఎప్పుడైనా వదిలేస్తుంది. స్వభావం ఎట్లా ఉంటుంది? బెల్లంకు తీయదనం స్వభావ లక్షణం. పోదు, అది దాన్ని విడిచిపెట్టి పోదు. బెల్లం ఎందులో వేసినా సరే అది తీయగానే ఉంటుంది. మీరు పులుసులో వేసినా సరే ఆ బెల్లం తీయదనం చూపిస్తుంది అది. అంతేనా? ఏదైనా కారం వేసిన పదార్థంలో వేసినా సరే దాని తీయదనాన్ని అది నిలుపుకుంటుంది. అది స్వభావ లక్షణం. ఎటువంటి పరిస్థితుల్లో కూడా విడిచిపోంది. అది విడిచేసిందంటే అది స్వభావ లక్షణం కాదు, అది గుణం వల్ల వచ్చింది. తన గుణాలను తాను గుర్తించి దాన్ని సవరించుకునేవాడు కావాలి. తప్పు చేస్తే ఎవరికి తెలియాలి? ముందే తనకు తెలియాలి. పక్కవాడు మనల్ని సవరించి వేలెత్తి చూపించే లోపలే మనకే తెలుస్తుంది. అది అంత జాగరూకంగా ఉండాలి, అంటే అలర్ట్గా ఉండాలి. అలర్ట్గా ఉన్నవాడికి తెలుస్తుంది. అలర్ట్గా ఉండకపోతే ఇప్పుడు చూడండి, అమెరికాలో కానీ విదేశాలన్నింటిలో రోడ్లు నీట్గా ఉంటాయంటారు. అక్కడ మనం వెళ్ళినా కూడా మనం ఏమైనా చెత్త పేపర్ ఏదైనా ఉంటే గబుక్కుని వేస్తామా? ఎందుకేయం? అది స్వచ్ఛంగా ఉంది కాబట్టి దాన్ని మురికి చేసే ధైర్యం రాదు ఎవరికి. మన దేశం అనుకోండి, అన్నీ చేసేస్తారు. అక్కడ మలము, మూత్రము, అన్ని చెత్త, ఉమ్మి అన్నీ ఎక్కడ పడితే అక్కడ. అందుకే కదా మన వాళ్ళు ఏం చేస్తారు, మన వాళ్ళకి సివిక్ సెన్స్ కూడా లేదని గోడల మీద దేవుళ్ళ పోస్టర్లు పెడతారు, ఉమ్మేస్తారని. అంతే కదా, ఉమ్మేయకూడదని. అది కూడా చూడకుండా ఉచ్చపోస్తారట. అట్లా ఉంది మన మనుషుల మూర్ఖత్వం, మూఢత్వం. ఎందుకు? తనకు తెలియటం లేదు, తను ఏం చేస్తున్నాడు, ఏ స్థితిలో ఉన్నాడు కనీసం తెలియకుండా పోయిందన్నమాట. బయట సృష్టిలో మన ప్రవర్తన అంతా అద్దం లాంటిది. అద్దం ఏం చేస్తుందండి? ప్రతిబింబాన్ని చూపిస్తుంది అద్దం. ఎట్లా చూపిస్తుంది? ఇప్పుడు మీరు ఫోటో దిగారనుకోండి, ఎవరికైనా చూపించారు, అప్పుడు వాడు ఏమంటాడు? బాగుంది, సూపర్ అంటాడు. అది ఉందో లేదో వాడికి ఏం లేదు. లైక్లు కొడుతుంటారు కదా మనకు ఫేస్బుక్లో, వాటిలో. అద్దం అట్లా ఎప్పుడైనా లైక్లు కొడుతుందా? అది ఎట్లా ఉందో అట్లా చూపిస్తుంది. నీ మెప్పు కోసం అది తప్పు చూపిస్తుందా ఎప్పుడన్నా? పోనీ అది తప్పు చూపించింది కదా దాని మీద మనకు కోపం వస్తుందా? అది నా మొహం మీద మరక చూపించిందని దాన్ని పగలు కొడతాడు ఎవడన్నా? చెప్పండి, పగలు కొడతాడా? ఏమనడు.
అక్కడ చూసి తనను మార్చుకుంటాడు. మరక అద్దంలో కనిపిస్తే అద్దాన్ని తుడుస్తాడా, మరకను తుడుచుకుంటాడా? అట్లాగే మన ప్రవర్తనలో ఎవరైనా దోషాన్ని చూపిస్తే వాడిని తిట్టొద్దు. దోషాన్ని చూపించినందుకు మేలు చేశాడు వాడు మనకు. ఎవడికి అంత తీరిక ఉంటుంది చెప్పండి? మన దోషాన్ని చూపించేంత తీరిగ్గా మన దోషాన్ని ఎత్తి చూపించాడంటే ముందు వాడికి థ్యాంక్స్ చెప్పాలి. నిజం అది. చెప్తే మనం మారుతాం. ఇక వాడికి ఏం తప్పులు లేవా, ఇక వాడు చాలా గొప్పవాడా, వాడు శుద్ధ పూసనా అంటారు ఇక్కడ, అవునా అంటారా? అంటే శుద్ధ ముక్క లాంటి వాడు తెల్లగా ఉన్నాడా అని అర్థం. అంతే. అంటే వాడిని తిట్టడం కాదు, మనం చూపించినందుకు ముందు మనం చూసుకోరు ఎవ్వరు. వాడు ఏదన్నా కానీ గాక తప్పు చూపిస్తే దాన్ని సవరించుకోవాలి. ఆ తర్వాత వాడికి ఏదైనా తప్పు ఉంటే నువ్వు కూడా చెప్పు. నిదానంగా ఇద్దరు చెప్పుకోవచ్చు కదా, ఇద్దరు బాగుపడతారు. అప్పుడు ఒకరినొకరు తిట్టుకుంటే ఇద్దరు చెడిపోతారు. కనుక ముందు తప్పు చేయగానే ఎవరికి తెలియాలి? అప్పుడు తత్వవిత్ అవుతాడు. తెలియకపోతే గుణ సమ్మూఢుడు అవుతాడు. ఏమవుతాడు? ఇప్పుడు మనం తత్వవిత్ కావాలా, గుణ సమ్మూఢులం కావాలా? కర్మ గుణము ఈ రెండింటి విభాగం తెలిస్తే తత్వవిత్. ఏమవుతారు? తత్వవిత్ అవుతారు. అమ్మో, ఎంత మారిపోతారో ఇప్పటి నుండి చూసుకోండి. మీ ఇంట్లో మీ ప్రవర్తన మారాలి, మీకోసం మారాలి, భగవద్గీత కోసమో వీడి కోసమో కాదు. కనుక మనిషి ఎదగటం అంటారు దీన్ని. ఎదగటం అంటే పిల్లలకు మొన్న మేము బాలబ్రహ్మలో ఒక వాక్యం నేర్పించాం. దేహంతో మనం రోజు పెరుగుతూ ఉంటామా లేదా? రోజు రోజు వయసు పెరుగుతూనే ఉంటుంది. పెరిగి పెరిగి ఏమవుతుంది? ముసలై. అది కూడా చెప్పుకోవాలి, మనం రోజు తలుచుకోవాలి మృత్యువుని. తెలుసా మీకు? రోజు మృత్యువుని తలుచుకుంటే బాధ్యత వస్తుంది జీవితం మీద. ఇప్పుడప్పుడే ఏం రాదులే అనుకుంటే పోస్ట్పోన్ చేస్తాడు అన్నిటిని. ఇప్పుడే ఎందుకు భగవద్గీత అంటాడు, అంతేనా? భగవద్గీత జ్ఞానయజ్ఞం అని చేస్తే అందరు ముసలాళ్ళే వస్తారు, దానికి వయసున్న వాళ్ళు ఎవరు రారు. మీరు ఇక్కడ ఆఫీస్లో పనిచేస్తున్నారు కాబట్టి మీరు అందరూ వచ్చారు. కానీ ఎందుకంటే ఇక్కడ రిటైర్ అయిన వాళ్ళు ఉండరు కదా, అందరూ పనిచేస్తున్న వాళ్ళు ఉంటారు కాబట్టి వచ్చారు. మామూలుగా బయట పెట్టామనుకోండి, ఎవరు వస్తారు? 70% మంది ముసలాళ్ళు వస్తారు. ఎవరైనా వస్తే కొంతమంది తక్కువ ఉన్న వాళ్ళు వస్తారు. వాళ్ళు ఏమనుకుంటారు? పోస్ట్ పోన్ చేస్తారు వాళ్ళు మారటాన్ని. ఇప్పుడు ఎందుకు ఇవన్నీ అంటాడు వాడు. అట్లా అనుకోకుండా పెరిగిన దేహం ఏమవుతుంది? చనిపోతుంది. పెరిగిన దేహం చనిపోతుంది. దేహం పెరుగుతుంటే మనం దాంతో పనులు చేస్తుంటే మన బుద్ధి ఎదుగుతుంది. ఎదిగిన బుద్ధి ఎప్పటికీ ఉంటుంది. ఇది క్యాప్షన్ అన్నమాట, మేము నేర్పించాం. పెరిగిన దేహం చనిపోతుంది, చెప్పండి. ఎదిగిన బుద్ధి ఎప్పటికీ ఉంటుంది. పిల్లలకు నేర్పించండి మీరు కూడా. పెంచడం అంటే దేహాన్ని ఇట్లా సాగలాగి మీరేం పెంచక్కర్లేదు. తిండి పెడితే వాళ్ళే పెరుగుతారు. మీరు నేనే పెంచాను అని అనక్కర్లేదు. ఏమన్నా పెంచగలిగితే వాళ్ళ బుద్ధి ఎదిగేటట్టు చేయాలి. వాళ్ళు ఎదగాలంటే ఎవరు శ్రేష్ఠులు? వాళ్ళకి మీరే కదా శ్రేష్ఠులు, మిమ్మల్నే కదా వాళ్ళు అనుసరిస్తున్నారు. కాబట్టి ముందు మీరు మారాలి. మారి తత్వవిత్తుగా ఉండే గుణము కర్మల విభాగం తెలిసి ప్రవర్తన చేయాలి. ఇది కర్మయోగంలో స్వామి చెప్తున్నది. అట్లా చేస్తే ఏమవుతాడు? తర్వాత శ్లోకం ఇవాళ మనం చెప్పుకోలేకపోయినాం, 2 అయినాయి. ఇవాళ మళ్ళీ సోమవారం రోజు చెప్పుకుందాం. చెప్పండి, 27 నుండి చెప్పండి. ప్రకృతే క్రియమానాని గుణై కర్మాణి సర్వశః అహంకార విమూఢాత్మ కర్త అహమితి మన్యతే తత్వవిత్తు మహాబాహో గుణకర్మ విభాగయోః గుణేషు వర్తంతే ఇతి మత్వా న సజ్జతే. అవి గుణములు ఎందుకు ప్రవర్తిస్తున్నాయండి? వాటితోని సంబంధపడాడు వాడు సాక్షి రూపంగా ఉంటాడన్నమాట. ఇతి మత్వా న సజ్జతే అంటే వాటితో సంబంధం పెట్టుకోడు. ప్రకృతి గుణసమ్మూఢాః సజ్జంతే గుణకర్మసు తాన కృత్స్నవిదో మందాన్ కృత్స్నవిన్ న విచాలయేత్. ఓం తత్ సత్.